మన సార్వత్రిక సంఘ వాగ్దానాలను ఆధారాలు చేసుకొని మన బయలు పట్టణాన్ని కలిగి ఉంటున్నాము. దీనంతట్లో కూడా మరి దేవునితో నడుచుట సారాంశం ఏమంటే దేవునితో నడుచుట అనేది దేవుడు మనతో నడుచుట. మనము దేవునితో నడుస్తూ వచ్చినప్పుడు దేవుడు మనతో కూడా నడుస్తూ వస్తున్నాడు అని ఆధారం చేసుకొని మనము బయలుపట్నాన్ని కలిగి ఉన్నాము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం అందరు కలిపి చదువుకుంటాం. మొదటి వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. రెండవది ద్వితీయోపదేశకాండం 31:8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను ఎన్నడను ఎడబాయుడు. భయపడకము, విస్మయముందకము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. మూడవది ప్రకటన గ్రంథం 7:17వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారు నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో మనతో నడిచే దేవుడు, మన ముందు నడిచే దేవుడు, మన వెంట ఉండి నడిపించే దేవుడు. వాగ్దానం అంతట్లో మనం ప్రభుతో అంటే దేవునితో మన నడక, దాన్ని ఆధారం చేసుకొని భక్తుల అనుభవాలు చూస్తూ వచ్చినాం. ఆ వాగ్దానాలు మన జీవితాల్లో వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, సంఘ వాగ్దానాలు కావచ్చు, సార్వత్రిక సంఘ వాగ్దానాలు కూడా కావచ్చు. అయితే వాటన్నిటినీ కూడా వాగ్దానములు ఎన్నైనానో అవన్నీ కూడా క్రీస్తులో అవునన్నట్టుగా నెరవేర్చబడేవిగా ఉంటున్నాయి. అలాంటి వాగ్దానాలను మనం కూడా వాటిని ధ్యానిస్తూ దాని ప్రకారం భక్తులు పోలి నడుచుకోవాలని పరిశుద్ధమైన జీవగ్రంథంలో రాయబడిన మాట ప్రకారం మనం కూడా విన్న మాటలను దేవునితో నడుచుట అంటే మనకు నడక రానప్పుడు, చిన్నపిల్లప్పుడు పెద్దవాళ్ళు నడిపిస్తూ వస్తారు. అది మనిషి కనపడుతూ వస్తాడు. తర్వాత కొంత వాళ్ళు సొంతంగా నడపాలని పిల్లలకి ఏం చేసేవాళ్ళు అంటే తోపుడు బండి ఒకటి చేపించేవాళ్ళు, కాళ్ళు బాగా నడచాలని. ఈ రీతిగా నడక నేర్పుతూ వస్తారు. కారణం ఏమంటే వాళ్ళు నడిచే దానిని బట్టి ఆ రీతిగా దేవునితో భక్తులు కూడా నడుస్తూ వచ్చారు. వాళ్ళు ఏ విధానంలో దేవునితో నడచడానికి దేవుడు వారిని నడిపిస్తూ వచ్చినాడనే విషయాలను, వారు దేవునితో నడుస్తూ వచ్చినప్పుడు వారిని దేవుడు ఎట్లా నడిపిస్తూ వస్తాడనే విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటి బైబిల్ పఠనంలో మనము హానోకు దేవునితో నడిచిన విధానాన్ని 5 అంశాల గురించి హానోకు జీవితంలో చూస్తూ వచ్చినాం. హానోకు దేవునితో నడవడానికి తనలో ఉన్న 5 లక్షణాలను మనము ధ్యానిస్తూ వస్తాం. రెండవది నోవాహు దేవునితో ఏ రీతిగా నడుస్తూ వచ్చినాడు అనే విషయాన్ని ధ్యానిస్తూ వస్తాం. ఈ రాత్రికాల సమయంలో మూడవదిగా అబ్రహాము దేవునితో ఏ రీతిగా నడుస్తూ వచ్చినాడనే విషయాన్ని ధ్యానిస్తాం. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనాన్ని అందరు కలిపి చదువుతూ వస్తాం.
అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. కాబట్టి దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. మన దేవుని పిల్లలైన వారు దేవుని సన్నిధిలో నడుస్తూ వచ్చినప్పుడు, దేవుని సన్నిధి అంటే మందిరంలో ఉన్నప్పుడు ఒకటే కాదు, మనం ఎక్కడ వెళ్ళినా దేవుడు మనతో కూడా నడిపించబడుతూ వచ్చినప్పుడు దేవుని సన్నిధి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉంది వాళ్ళకి. సముద్రంలో నడిచినప్పుడు దేవుని సన్నిధి ఉంది. తర్వాత వారు సముద్రం దాటిన తర్వాత అరణ్యంలో కూడా దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. అంటే దేవుని ప్రజలుగా మనకు కూడా తన సన్నిధిని, అందుకే దేవుని నడిపింపు, సన్నిధి అంటే దేవుని సన్నిధి, దేవుని నడిపింపు మన వెంట ఉండాలి. అందుకే కొత్త నిబంధనలో పౌలు రాసినప్పుడు ఏమన్నాడంటే, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని. దేవుని ఆత్మచేత నడిపించబడకుండా ఒకవేళ మనం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు, ఎన్ని రకాలుగా మనము మన సొంతంగా నడిచినప్పటికీ దానివలన ప్రయోజనము ఉండదు. ఏదేమైనా దేవుని నడిపింపు కింద, దేవుని సన్నిధి కిందే ఉండాలి, నడిపింపు ద్వారా నడిపించబడాలి. భక్సింగ్ గారు ఎన్నో రకాలుగా దేవుని వాక్యం చదివి, ఎన్నో విషయాల కొరకై పత్రికలు పంచి, ఎన్నో విషయాలు సువార్త ప్రకటించి వచ్చిన చివరికి రాత్రికి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, ప్రభువా ఇంతగా ప్రయాసపడుతున్నాను, ఇన్ని పత్రికలు వంచాను, అయినా ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు కదా ప్రభువా అంటే, నన్ను అడిగి నువ్వు వెళ్ళావా అని అన్నాడంట ప్రభు. నువ్వు సొంతంగా నువ్వు చేస్తూ వచ్చినావు కనుక, కాబట్టి అది నన్ను అడగకుండా నువ్వు చేసే పని అని భక్సింగ్ గారితో చెల్లినప్పుడు, సరే ప్రభువా నిన్ను అడిగి వెళ్తానని అప్పుడు తీర్మానం చేసుకొని, అందుకే భక్సింగ్ గారిని అనేక మంది అడుగుతూ వచ్చినప్పుడు, అయ్యా నీకు అన్నిటికంటే సంతోషకరమైన సంఘటన ఏమనంటే అడిగితే, దేవుని చిత్తము కనుగొని దానిని చేయుట, అంటే దాని ప్రకారము నడుచుకొనుట. అందుకే దావీదు మహారాజు కూడా 145:10 అనుకుంటాను, 7:10లో, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అన్నాడు. మనమైతే ఎట్లా పడితే అట్లా మన జీవితంలో నడుచుకుంటూ ఉంటాము, కానీ ప్రార్థన చేస్తుంటాము, దేవుని వలన సహాయం కావాలని ఆశిస్తూ ఉంటాము. మనం ఎట్లా పడితే అట్లా నడుచుకుంటే దేవుని సహాయం పొందలేము. ఒక స్కూల్ ఉంది, ఒక స్కూల్కి ఒక టైమింగ్ పెట్టింటారు, ఆ టైమింగ్ ప్రకారం వెళ్ళాలా, ఆ టైమింగ్ ప్రకారం నడుచుకోవాలి. ఉదయం ప్రేయర్ లోపలగా 15 నిమిషాల ముందు వెళ్ళి ప్రేయర్ అయిపోతుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత క్లాసులకు వెళ్ళాలి. క్లాసులకు వెళ్ళిన తర్వాత ప్రతి పీరియడ్కు ఆ లెసన్కి సబ్జెక్ట్ సంబంధించినటువంటి టీచర్స్ వస్తుంటారు. 2 పీరియడ్లు అయిపోయిన తర్వాత వారికి మధ్యలో 10 నిమిషాల గ్యాప్ ఇస్తారు. 45 నిమిషాలు అంటే మొత్తం 1.5 గంట. ఆ రీతిగా మధ్యలో తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజన సమయం తర్వాత మరి 2 పీరియడ్లు అయిన తర్వాత మరి వారికి ఇంటర్వ్యూలు ఉంటుంది. అంటే సైకాలజికల్గా మెటీరియల్ సిస్టమ్ ఎట్లుంటుందంటే 1.5 గంట 2 గంటల తర్వాత మన బాడీ మెటీరియల్ సిస్టమ్ని పనిచేయాలి. కానీ మనం దేవుని ఎట్లా అలవాటు చేసుకున్నామంటే, ఎప్పుడు పడితే అప్పుడు లేచిపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు అభ్యాసం చేసుకున్నాం. అది మనము అట్లా అలవాటు చేసుకోకూడదు. అభ్యాసం ఎట్లా చేసుకోవాలంటే, అందుకే ఒక క్రమము పద్ధతి ఉంది. బాడీ శరీరానికి ఎంత సమయము, ఏ విషయంలో తట్టుకోగలుగుతాం, నీళ్ళు తాగేది కావచ్చు, 1 కానీ 2 కానీ వెళ్ళేది కావచ్చు, దానికి ఒక పద్ధతి ఉంటాయి. కానీ మనకి ఎట్లుందంటే దేవుని సన్నిధిలో క్రమం లేదు, భయం లేదు, తర్వాత ఇది లేదు. సినిమాలకు పోతున్న దినాల్లో 1 గంట సేపు వరకు ఒక సినిమా ఆడుతుంది. గంట సేపు అయిన తర్వాత మధ్యలో ఇంటర్వెల్ ఇడుస్తారు. మళ్ళీ గ్యాప్ అయిన తర్వాత ½ అన్ అవర్ ఏమో ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కంటిన్యూగా ఉండదు. కానీ ఆ సమయంలో ఎక్కడ పోరు సినిమా చూస్తున్నంత సేపు.
కాబట్టి దేవుని ఇంట్లో కూడా మనం వచ్చినప్పుడు చాలాసార్లు ఆదివారం అదే చెప్తూ ఉంటాం, ప్రేయర్లో కూడా అది చూస్తూ ఉంటాం. నేనైతే మొదటి నుంచి ఉండే అలవాటు ఏమంటే దేవుని ఇంటికి వచ్చిన తర్వాత ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా ఎక్కడ వెళ్ళే అలవాటు లేదు. ఒకవేళ అత్యవసరమైన పరిస్థితులను బట్టి వెళ్ళాల్సి వస్తే అది కూడా సమయానుకూలంగా డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళాలి. కానీ దేవుని సన్నిధిలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సరే, మన సబ్జెక్ట్లో అయితే అబ్రహామును దేవుడు ఏమంటున్నాడంటే 99 సంవత్సరాల తర్వాత, అబ్రహాం నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. దేవుడు అబ్రహామును మనం చూస్తూ వచ్చినప్పుడు చరిత్ర మనకు తెలుసు. ఆయన కలిజీల దేశంలో ఊరనే పట్టణంలో అంటే నగరంలో నుంచి దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. వాళ్ళు విగ్రహారాధికులని దేవుడు పిలుపుని బట్టి అతడు బయలుదేరి వచ్చినాడు. వచ్చిన తర్వాత మార్గంలో దేవుని వాగ్దానాలు నెరవేర్చడానికి అనేకమైన ప్రతి విధమైన పరిస్థితులన్నీ కూడా కలుగుతూ వచ్చినాయి. వాటన్నిటిలో కూడా అబ్రహాము దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. నాకు నాలుగు పొక్కింది, కొంచెం పదాలు పండుగ తగిలే పదాలు అంటే నడుచుచ్చు అని ఎట్లా కానీ అట్లా వచ్చినప్పుడు నొప్పిగా ఉంది. ఈ జలుబు దీని నుంచి కొంచెం ఇబ్బందిగా అయినా కూడా అట్లా కొనసాగిస్తున్నా. కారణం ఏంటంటే దేవుని పని, పరిచర్య, దేవునికి లోబడాలి, దేవునికి చేయాలి. కాబట్టి ఇక్కడ చూస్తే అయితే అంతవరకు అబ్రహాం జీవితంలో 99 సంవత్సరాల తర్వాత దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహామును దేవుడు ఆశ్రయించడానికి ముందుగా ఏమంటే నా సన్నిధిలో నడుచుచు నువ్వు నిందారహితుడవై ఉండుము అంటున్నాడు. మరి ఏ విషయాలు అబ్రహాము దేవుని ఎదుట నడుచుకుంటూ వచ్చినాడు అనే విషయాలు మనం చూస్తూ వస్తాం. ఏ విషయాలు అబ్రహాము దేవుని ఎదుట తను నడుస్తూ వచ్చినాడు అంటే నిందారహితంగా ఉండడానికి నడుస్తూ వచ్చినాడు అనేటువంటి విషయాలు మనం ధ్యానిస్తున్నాం. మొదటిగా అబ్రహాం జీవితంలో మొదటి లక్షణం ఏమంటే విధేయత. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం. అబ్రహాము దేవునితో నడిచే లక్షణాలలో మొదటిది, అబ్రహాము దేవునితో నడిచే విషయంలో విధేయత కలిగిన వాడు. అంటే దేవునికి లోబడి జీవించే వ్యక్తి. ఇంకా మనం చెప్పాలంటే దేవుని చిత్తానుసారంగా నడిచే వ్యక్తి. అందుకే కీర్తన 48లో కూడా దేవా నీ చిత్తం నెరవేర్చు నాకు సంతోషం. దేవుని బిడ్డలైన మనము దేవుని యందు భయభక్తులు కలిగి, కీర్తనకారుడు అంటాడు కదా, మన 128 మొదటి వచనం. కీర్తనలు 128 మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలా. అబ్రహాం జీవితంలో అది దేవుని యందు నడుచుకుంటారంటే అర్థం ఏమంటే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు గనక ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలా. అది దేవునితో నడుచుట అంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం నడుచుకోవాలా. అది అబ్రహాం జీవితంలో మొదటిది ఏమంటే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఏమైందంటే అబ్రహాంతో దేవుడు అన్నాడయ్యా, ఏమన్నాడు చదవండి మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. అప్పుడు ఆయనను ఆశీర్వాదాలు చెప్తూ వచ్చినాడు. అప్పుడు 4వ వచనం చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. దేవుడు తనతో చెప్పినట్టుగా అబ్రహాము వెళ్ళాడు. ఎక్కడి నుండి ఆయన వెళ్ళినట్లు మనం ఇక్కడ చూస్తూ వస్తాము. మొదటిది దేశము నుండి, రెండవది బంధువుల యొద్ద నుండి, మూడవది తన తండ్రి ఇంటి నుండి. దేవుడు చూపించే దేశానికి వెళ్ళుము అని అబ్రహాము చెప్పినప్పుడు
విశ్వాసను బట్టి అబ్రహాము దేవుని మాటకు లోబడుతూ వచ్చినాడు. ఆ మాట ప్రకారం బయలుదేరి వెళుతూ వచ్చినాడు. యెహోవా తనతో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. దేవుడు కూడా మనతో ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం మనం చేయాల. దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా మనం ఏమేమో చేసినా దానివల్ల నిష్ప్రయోజనమే. వాళ్ళకి బ్రతుకు కానీ లోకస్తులకు మనకు తేడా లేదు అంటారు కదా. ఒకవేళ చదువుకున్న వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం, చదువులేని వ్యక్తి ఉన్నారు అనుకున్నాం. ఒకవేళ చదువులేని వ్యక్తి ఏదన్నా ప్రవర్తిస్తే ఏమంటారు పక్కన చదువుకున్న వ్యక్తిని? వాడికంతూ చదువు రాదు, తెలివి లేదు. నీకు చదువుకున్నావు కదా ఏమంటారు? నీకు తెలివి లేదా అంటారు, లేదా నీకు బుద్ధి లేదా అంటారు కదా. కొన్నిసార్లు మనుషులు ఏమంటారంటే, ఒక వ్యక్తి మంచిగా ఉంటాడు, ఒకడు చెడ్డగా తాగుబోతున్నాడు అనుకో. ఒకవేళ తాగుబోతైన వాడు ఏదైనా ప్రవర్తన బాగలేక మాట్లాడడమో ప్రవర్తించినాడు అనుకో, అప్పుడు మంచివాడు కోపగించుకొని నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అన్నీ ఒకవేళకంటే ఆ మాట్లాడతాను అది చేసానా గలాడి చేసినాడు అనుకో, చెప్పేవాళ్ళు కూడా ఏమంటారు? వాడంతూ తాగుబోతాడు, తెలివిలేడు. ఎక్కడ తిరిగి ఎవరికి చెప్తారు? మంచి వాళ్ళకే. మంచి వాళ్ళకి ఎందుకు చెప్తారు? చెడిపోలేదు, మంచిది, అది కూడా ఒక పాయింట్. కానీ మంచి వాళ్ళకి అని చెప్తే చెప్పిన మాట వింటారు, వాళ్ళని మంచి వాళ్ళు అంటారు. అబ్రహామును దేవుడు ఎందుకు గుర్తించినాడంటే, దేవుని మనుషుని యొక్క హృదయ అంతరంగమును ఎరిగినవాడు. మనుషులైతే పైరూపం లక్ష్య పెడతారు. కొంతమంది చాలా భక్తిగా, మంచిగా, తర్వాత నీతిగా, యథార్థంగా ఉన్నాక మాటలు ఉంటాయి, వాళ్ళ భాష ఉంటుంది, కానీ వాళ్ళ జీవితము ఉండదు. కాబట్టి జీవించే జీవితం ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు ప్రవర్తించి మాట్లాడించే జీవితము ఒక రకంగా ఉంటుంది. అది యథార్థత కాదు. యథార్థత అంటే ఏమంటే తనలో ఉన్న దాని ప్రకారం నడుచుకున్నట్టు యథార్థత అంటారు. తనలో యథార్థత లేకుండా ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడము, ఎదుటి వ్యక్తుల గురించి చెప్తే దాన్ని యథార్థత అంటే దాన్ని కపటము అంటారు. ఆ వ్యక్తి మీద నీకు కలిగి ఉన్న కపటం. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా తప్పు పని చేసినప్పుడు మంచి వ్యక్తి గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన ఊరికే ఆయన అంతే. దేవుడు యోబుని గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు సాతానుడు వచ్చి సాతానుతో దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు సంగతిని చూచితివా అంటున్నాడు. అది యథార్థవంతుడు అంటే ఆ ఊరికినే దేవుని ఎందుకు భయభక్తులు గలవాడిని ఆయన ఎవరనింది? వెంటనే సాతాను ప్రశ్న నేరారోపణ చేసేది. అట్లా కొంతమంది యథార్థంగా నడుచుకోవాలి. అది ఏమంటే దేవుని మాట. అందుకే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మనం ఎన్నైనా చేసేదానికంటే ప్రాముఖ్యమైనది అంటే దేవుని మాట విని దాని ప్రకారము. అబ్రహాము దేవుని నమ్మి ఆయన చెప్పిన ప్రకారము అబ్రహాం బయలుదేరి వెళ్ళినాడు. అంటే విధేయత కలిగి జీవిస్తూ వచ్చినాడు. మనకు కూడా తెలుసు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో పెళ్లి జరుగుతుంది. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు అందరూ కూడా కలవరపడుతున్న సమయంలో ఆమె దగ్గరికి వచ్చి, మరియమ్మ దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అమ్మ ఇట్లా ద్రాక్షరసం అయిపోయింది అని అందరు కలవరపడుతున్న సమయంలో ఆమె కూడా ఆతో అంటే ప్రభు ఏమన్నాడు? 4 వచ్చింది కదమ్మా, యేసు ఆమెతో నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని అన్నాడు. తర్వాత ఇప్పుడు 5వ వచనంలో ఆయన మీతో చెప్పునది చేయుడని. అంటే దేవుడు ఏం చెప్తాడో అది చేయండి అన్నాడు. దీన్ని ఆధారం చేసుకొని రోమన్ క్యాథలిక్ వాళ్ళు ప్రార్థన చేస్తారు, మరి అమ్మ నీ ద్వారా నీ కుమారునికి మా విన్నపములు తెలియజేయాలని. ఆ ప్రార్థన రాసింది అది కూడా ఉంటుంది. అది వాళ్ళు ప్రార్థన చేసేది కూడా అదే, మా తల్లి అయిన మెరియమ్మ ద్వారా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారికి మా మనవులు తెలియపరచు అని ప్రార్థన చేస్తారు. అది రోమన్ క్యాథలిక్ ప్రార్థన. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఆధారం చేసుకొని అది రాసింటారు కూడా అక్కడ. కాబట్టి ప్రియులారా, మన దేవుని మాట వినుట ఎంతో విధేయతను చూపిస్తుంది. చాలా ఈ దినాల్లో ఎట్లున్నారంటే తల్లిదండ్రులకు పిల్లలు విధేయత చూపట్లేదు. సంఘములో దేవుని ప్రజలైన నాయకులకు, బాధ్యత కలిగిన వారికి, లేదంటే కొన్ని స్థలాల్లో ఉన్న సేవకులకు, వాళ్ళకు కూడా ప్రజలు విధేయత చూపట్లేదు.
అందుకే సంఘాలలో ఎందుకు క్షేమం లేదు, ఎందుకు కుటుంబాల్లో క్షేమం లేదు, ఒకరికి ఒకరు విధేయులు కాలేదు, లోబడట్లేదు. ఒకరు చెప్పిన మాట ఒకరు వినట్లేదు, చెప్తే ఏం వారి మాట వినల్లా అన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తల్లిదండ్రులతో కూడా అన్నాడు. చదవండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి. కాబట్టి పిల్లలు కూడా ఏం చేయాలంట? తల్లిదండ్రులకు విధేయులై ఉండడు. ఎవరైనా కనీసము ఎట్లున్నదంటే, ఈ దినాల్లో వాక్యం చదువుకోమనరు, మందిరానికి రమ్మని చెప్పురు, తర్వాత ఎక్కడ తిరుగుతున్నావు అనరు, కానీ అవి చదువుకోవాలి, ఇది చేసుకోవాలి, కావాల్సినవన్నీ తెచ్చేస్తారు. ఒక దైవభక్తి విషయం మాత్రం చెప్పరు. ఇంట్లో మందిరానికి వెళ్ళాలా, వాక్యం చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, తర్వాత ఈరోజు మందిరానికి పోయినావు కదా, వాక్యము ఏం చెప్పినారు, దానివల్ల నువ్వు ఈరోజు ఏం తీర్మానం చేసుకున్నావు అని ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకొని చెప్పురు. సంఘాలలో చూడండి, ఆదివారం ఒకటి వచ్చి ఊరికే ఆ తిరునాళ్ళకి పండుగలకు వచ్చినట్లు కొంతమంది వచ్చేసి కూర్చొని స్టైల్గా కొంచెం కూర్చొని మళ్ళీ అట్లా పద్యాలు తిరిగి సెలవులు తీసుకొని సెలవులు ఇన్ని డబ్బులు పెట్టుకొని ఇస్తారు. ఏంటికంటే వాళ్ళు చెడిపోయేకి ఆ సెల్లుని వెనక పెట్టుకొని పోతారు. బైబిల్ మాత్రం వెనక పెట్టుకోరు. ఇంకా కొంతమంది ఈడు పెట్టిపోయేది, కొంతమంది మర్చిపోతే వాళ్ళ ఇంట్లో తీసుకొని పోయేది. కారణం ఎందుకు పిల్లలు చెడిపోతున్నారంటే, దేవుని యందు భయభక్తులు లేని జీవితం. సంఘంలో దేవుని వాక్యం బోధించే వారికి లోబడట్లేదు, ఇంట్లో తల్లిదండ్రులైన వారికి పిల్లలు లోబడట్లేదు. ఇంకా కొన్నిసార్లు చూస్తే స్త్రీలైన వారు కూడా పై నాయకులు అంటే భర్తలకు సరైన విధానం లోబడట్లేదు. నా మాట కాదు, ఎట్లా వారు రక్షణ మనసు పొందుతారు? పేతురు అంటాడు కదా, చదవండి, 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో కాబట్టి తమ భార్యల నడవడిక వలన ఎవరు అంట? వాక్యం లేని వాళ్ళని, రక్షణ మారవలసి లేని భర్తలను కూడా దేవునింటికి నడిపిస్తారు. చాలామంది సాక్ష్యం చెప్తారు, నాకు మొదటగా దేవునిలోకి నడిపించిందంటే నా భార్య ద్వారా నేను దేవునిలోకి వచ్చాను. ఆమె ప్రార్థన జీవితం ద్వారా చాలామంది, మైకేల్ బాబు సాక్ష్యం పెట్టినాం, ఆమె ప్రార్థన జీవితం దాన్ని బట్టి ఎంతో ఫ్యాక్షనిస్ట్గా, రౌడీగా, కునికోరగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఉన్న మైకేల్ బాబు, రాజశేఖర రెడ్డి బంధువు, మేనల్లుడారు, మళ్ళీ అది దేవుని నమ్ముకొని ఇప్పుడు సేవ చేస్తున్నాడు. కారణం అతని భార్య సాక్ష్యం మనం విన్నాం క్యాసెట్ల ఆ దినాల్లో. కాబట్టి ఎంతో వాక్యం విన్నప్పుడు ఊరికి వినిపోయేది కాదు, ఏదో కొద్దిసేపు టైం గడుపుకొని పోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. లోబడాలి, మాట వినాలి. కాబట్టి ఈ రాత్రి కాలంలో మనం నేర్చుకునేది ఏమంటే చూడండి, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు, చదవండి లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయం 51వ వచనం. కాబట్టి యేసు ప్రభువే ఈ లోకానుసారంగా శరీర సంబంధంగా జన్మించినప్పుడు తల్లిదండ్రులకు, కాబట్టి తల్లిదండ్రులకు లోబడకపోవటం బట్టి చాలామంది వారు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఈ దినాల్లో ఎందుకు పిల్లల జీవితాలు కట్టబడట్లేదంటే విధేయత లేదు. లోకంలో కొంతమంది దేవుని ఎరగని వారైనప్పటికీ వారి తల్లిదండ్రులు చెప్పిన మాట విని వారికి విధేయులు అవడం వల్ల ఒక మంచి ఉన్నతమైన స్థానంలో, వాళ్ళ దేవుడు లేని గుడ్డి ప్రజలైనా ఒక మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఎందుకు ఇస్తాడంటే తల్లిదండ్రులకు వాళ్ళ లోబడి చెప్పిన మాటకు లోబడి జీవించిన దాన్ని బట్టి వారికి ఆ యొక్క ప్రజ. ఈనాడు ఎంతోమంది తల్లిదండ్రుల మాట వినక తిరుగుబాటుతనం చేస్తూ లోబడుకోకుండా, ఎవరో స్నేహితుడు కొద్ది కాలం తప్పైన కుమారుడు కదా, బాగా తిని తాగి తిరుగుదామరా అని చెప్పేసి షికారులు వాడొకసారి దాపేది, వీడొకసారి దాపేది, తినిపించేది, పొద్దుపోని పనులు అన్నీ, ఇంట్లో ఖర్చులన్నీ, డబ్బులు, తల్లిదండ్రులు కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు ఒక ఆయన చెప్తూ వచ్చినాడు అన్నమాట. పిల్లలు ఎట్లయిపోయినారంటే ఇప్పుడు తల్లిదండ్రులను దోచుకుంటున్నారు, మోసం చేసినట్లు. అది తల్లిదండ్రులు సామెతల గ్రంథంలో ఉండే తల్లిదండ్రుల సంపాదన తిని వారి జీవితంలో ఏ విధానంలో ప్రయోజకులు కాలేకుండా
అంటారు కదా, దాన్ని ఏమంటారు, ఆ రకంగా తిరిగి జీవితాలను పాడు చేసుకున్నారంటే నీ మొదటిగా నీ తల్లిదండ్రులను మోసం చేసినావు. రెండవది దేవుని కూడా నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చినారు, వాళ్ళు పెంచినారు, అన్నం పెట్టినారు, బట్టలు ఇచ్చినారు, నీ ఖర్చులకు చదివడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించినారు. అయితే చేయాల్సిన పని ఏమంటే నువ్వు చదువుకోలేదు, లేదంటే ఒక పని అయినా నేర్చుకోలేదు. అది నీ తప్పు. అలాంటి వారు ఆశీర్వాదం. అందుకే పిల్లలారా మీ తల్లిదండ్రులకు, ఎందుకంటే మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగునట్లు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు లోబడినాడు. మరి మనము కూడా లోబడలేదు. చూడండి, ఎబ్రీ పత్రిక 5:7 వచ్చినాను. ఎబ్రీ పత్రిక 5:7 వచ్చింది. కాబట్టి యేసుప్రభు వారు శరీరధారైన దినాల్లో మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. నాకు బుద్ధి జ్ఞానం వచ్చినప్పటి నుంచి, అంటే చిన్న వయసులోనే, హై స్కూల్ నుంచే, కానీ చిన్నగా ఉన్నప్పుడే లోబడి ఇంట్లో ఉండేవాడిని, పని చేసుకుంటా తల్లిదండ్రులకు సహకారంగా ఉండేవాడిని. అంటే చిన్న పనులే, కలుసు పుడుచము, సామాన్లు క్లీన్ చేసుము, కట్టెలు నరగొట్టడము, వాళ్ళ పనులకు పోయే లోపల అన్నీ చేసి పెట్టేవాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము హాస్టల్లో చదువుకున్నాం. పోయిన తర్వాత సెలవులు వచ్చిన పనులకు పోవడము, వచ్చిన డబ్బుతో మాకు అవసరాలు, పుస్తకాలు కావచ్చు, బట్టలు కావచ్చు కొనుక్కోవడము, ఇవన్నీ చేస్తూ వచ్చింది. తర్వాత నేను మరి 2 ఏళ్ళు అనంతపూర్లో మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళపైన ఆధారపడినా. వాళ్ళు పోషించినారు, చదివించినారు. ఇక వచ్చినప్పటి నుంచి కూడా నాకు నేనుగా పోషిస్తూ వాళ్ళను కూడా పోషించినాను. చివరికి వాళ్ళ మరణం వరకు కూడా వాళ్ళ బాగోగులు చూస్తూ వచ్చినాను. కారణం ఏంటంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. దేవుని రాజ్యంలో దేవుని ఎదుట నేను నిందారహితంగా ఉండాలా. దేవుడు అప్పగించిన దాంట్లో, లేదంటే దేవుడు నాకు ఇచ్చిన తల్లిదండ్రుల విషయంలో నేను వారికి ఏ విషయంలో కూడా దుఃఖాన్ని, బాధని కలిగించకూడదు. దేవుని మాట వినాలి, ఈ లోక సంబంధంగా ఉన్న తల్లిదండ్రుల మాట కూడా వినాలి. కాబట్టి అబ్రహాము దేవుని మాట విని విధేయతతో నడుచుకున్నాడు. దేవుని పిల్లలుగా మనం కూడా నేర్చుకోవాల్సింది, యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకంలో శరీరధారుకున్న దినాల్లో శారీరకంగా ఉన్నటువంటి వడ్రంగి యేసేపు అయినటువంటి తర్వాత మరియమ్మతో వారికి లోబడి జీవిస్తూ వచ్చినాడు 30 సంవత్సరాల వరకు. కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే, తండ్రి త్వరగా చనిపోవటం బట్టి వాళ్ళని పోషించే విషయంలో తల్లితో మరి యేసుప్రభు వారు వడ్రంగి పని చేసినాడంట. ఈనాడు తల్లిదండ్రులకు సహకారులుగా పిల్లలు ఎంతమంది ఆ పనులు చేస్తున్నారు. కాబట్టి కారణము, ఒకవేళ వాళ్ళు బాగుపడకపోగా దేవుని నామానికే అవమానము, దూషణ. ఇంటి వారికి అవమానం వస్తుంది, దేవుని నామానికి దూషణ వస్తుంది. కాబట్టి అది రాకూడదంటే ఏం చేయాలి? మనము విధేయత నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో దేవుని వాక్యాన్ని చదవాలి. చెప్పిన మాటలు దైవికంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంట్లో పెద్దలు కావచ్చు, లేదంటే చదువుకున్న దగ్గర టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఎవరైనా సరే, ఇంటికి వచ్చిన దైవ సేవకులు కావచ్చు, ప్రార్థన చేసి ఉన్నవారు ఏదైతే చెప్తారో దానికి లోబడి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు ఏదో రకంగా నిన్ను పోషిస్తూ వస్తాడు. కాబట్టి విధేయత అనేది ఫస్ట్. అబ్రహాం జీవితంలో విధేయత కలిగి జీవిస్తూ వచ్చినాడు. మరి మనము కూడా ఎంతవరకు అలాంటి విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాం? అబ్రహాం అయితే దేవుని మాట విని దేవుడు తనతో చెప్పిన మాట ప్రకారము బయలుదేరి వెళ్ళినాడు, అంటే నడుచుకున్నాడు. మనం కూడా అలాంటి విధేయత కలిగి నడుచుకోవాలి. 2వ లక్షణం చూడండి, హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసను బట్టి ఆ పిలుపునకు లోబడి చాలు. కాబట్టి ఇక్కడ అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసను బట్టి ఆ పిలుపుకు. రెండవది విశ్వాసమును బట్టి, తనలో దేవుని అందున్నటువంటి విశ్వాసమును బట్టి అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే దానికి లోబడి, అబ్రహామా నువ్వు ఉన్న స్థలంలో నుండి నువ్వు బయలుదేరి వెళ్ళు, నీ దేశం నుండి వెళ్ళు, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళు, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి వెళ్ళమన్నప్పుడు బయలుదేరి వెళ్ళినాడు, లోబడినాడు.
అంటే దానికి లోబడ్డానికి కారణం ఏమంటే విశ్వాసము. దేవుని బిడ్డలైన మనము దేవుని మాట ప్రకారం మనము నడుచుకొనిచున్నామా? నన్ను ప్రేమించి వారిని ఆజ్ఞలు గైకొందురని దేవుని వాక్యం ఉంది. నిజముగా నువ్వు దేవునికి లోబడే వ్యక్తివైతే, దేవుని మాట వినే వ్యక్తివైతే, నువ్వు విశ్వాసమైతే, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము కుమారుడవైతే నువ్వు ఖచ్చితంగా దేవుని మాటకు లోబడుతూ వస్తావు. అబ్రహాం లోబడినాడు. అందుకే అబ్రహాము ఆ రీతిగా లోబడినాడు కాబట్టి అబ్రహాము ప్రపంచ జనాభాలో దాదాపుగా 80% పైన ఉండేది క్రైస్తవులు. ప్రపంచ జనాభాలో, భారతదేశంలో కాదు, 80% ఉన్నటువంటి ప్రపంచంలో క్రైస్తవులకు మూల పురుషుడు అబ్రహాం. యూదులు అబ్రహాంనే నమ్ముతారు. రెండవది ముస్లిమ్స్ ఇబ్రహీం అని, వాళ్ళు ముస్లిమ్స్ కూడా అబ్రహాంనే నమ్ముతారు తండ్రిగా. దేవుని పిల్లలైన క్రైస్తవులు విశ్వాసులు కూడా మనం ఏం చేస్తున్నాము? అబ్రహామునే నమ్ముతున్నాం. అంటే 80% ప్రజలు అబ్రహాం పిల్లలుగా పిలువబడుతున్నారు. కారణం దీనికి ఏమంటే విశ్వాసం బట్టి, అబ్రహాము దేవునికి విధేయత చూపుని బట్టి. మనం కూడా దేవుని పిల్లలైన వారు విశ్వాసులమని చెప్పుకొనిచున్నాం. ఎవరంట మనము? దేవుని పిల్లలంటే మనం చూడండి, గలతీ పత్రిక 3:6 అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా కావడానికి కారణం విధేయత ఒక లక్షణం అయితే, ఇక రెండవది మనం చూసినప్పుడు విశ్వాసం కలిగి దేవునితో నడుస్తూ వచ్చినాడు. గలతీ 3:6 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం దేవుని నమ్మినాడు అంతే, ఆయన చెప్పిన మాటకు లోబడి నడుచుకున్నాడు. అందుని బట్టి అది నీతిగా ఎంచబడుతూ వచ్చింది. మరి మన దేవుని నమ్మిన తర్వాత మనం కూడా అబ్రహాం సంతతిగా పిలువబడుతూ వస్తాం. మనం తెలుసు లూకా సువార్త 13 ఆ 18 ఏళ్ళ నుంచి నడమొంగిపోయిన స్త్రీ విషయంలో ఆ బలహీనపరచు దయ్యం వదిలిపెట్టిపోయిన తర్వాత ఈమె కూడా అబ్రహాము కుమార్తె అన్నాడు. రెండవది జక్కై 19 ఇతడును అబ్రహాము కుమారుడి అన్నాడు. మరి దేవుని యందు విశ్వాసం వచ్చిన తర్వాత, మనం దేవుని పిల్లలు అయిన తర్వాత మనం కూడా అబ్రహాం సంతతిగా, మనకు తండ్రిగా పిలువబడుతూ వచ్చినాడు. అందుకే ఆ ధనవంతుడు భూలోకంలో ఉన్నంతకాలం దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచలేదు, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచలేదు. కనుక తండ్రి అయిన అబ్రహామాని పాతాళంలో నుండి మొరుపెడుతున్నాడు. దేవుని పిల్లలుగా మన విశ్వాస సంబంధాలు ఎట్లుండాలంటే, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలేవి అంటాడు. చూడండి, యోహాను సువార్త 8:39 ఆయన వెంబడించే వారు శాస్త్రుల పరిచయులు, మేము అబ్రహాం సంతానం అన్నాడు. ప్రభు అంటున్నాడు వాళ్ళతో, చదవండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనేది. చదువు. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. నిజంగా వాళ్ళే మా తండ్రి అబ్రహాం అంటున్నారు, కానీ మీరు అబ్రహాం అయితే అబ్రహాం చేసిన క్రియలు మీలో చేతురు. అందుకే యాకోబు భక్తుడు అన్నాడు, చదవండి 2 10 అనుకుంటా, 11 చదవండి. క్రియలు లేని విశ్వాసము మృతము అని రాయబడింది. మన విశ్వాసులు మనం చెప్పుకొని విశ్వాస సంబంధమైన క్రియలు నడక జీవితం లేకపోతే మనం అబ్రహాం పిల్లలుగా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం పిల్లలుగా ఎట్లా పిలువబడతాము? కాబట్టి అబ్రహాముకు యేసు ప్రభుకి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ప్రభు దగ్గర మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ మనం యేసు ప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇక్కడ 2026 అయింది. రైట్ అనుకో. ఉదాహరణకి 2000 సంవత్సరాలు అయింది కదా ఇప్పటికి. యేసు ప్రభు నుంచి దావీదికి ఎన్ని సంవత్సరాలు అయింది? అవన్నీ ఏం లేవు, వినేది రాసుకునేది మూలికి పెట్టి పండుకునేది. యేసు ప్రభు నుంచి దావీదికి 1000 సంవత్సరాలు ఒక వాళ్ళు. మళ్ళీ దావీది నుంచి అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు? మరి అవి 1000 సంవత్సరాలు. అంటే అది 1000, అది 1000 ఎన్నే 2000. యేసు ప్రభు దినాలకి ఎన్ని సంవత్సరాలు అయినట్లు? ఇప్పుడు ఆ యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలకి 2000 సంవత్సరాల క్రితమే కదా. ఇప్పటికి 4000 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే కూడా ఇప్పుడు మనం ఎవరైతున్నాము? అబ్రహాం పిల్లలు అవుతున్నాం.
కారణమేమి? విశ్వాస సంబంధులే అబ్రహాము పిల్లలు. దేవుని బిడ్డలుగా మనం ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, మారు మనసు పొందిన బాప్తిజం తీసుకున్నాము అని. మంచిదే. ఎందుకంటే యోహాను సువార్త 1:12 వచ్చిన ప్రకారం తన్ను అంటే యేసుని ఎందరు అంగీకరించురో వారందరూ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించింది. కాబట్టి విశ్వాసం ఉంచిన మన జీవితంలో ఆయన పిల్లలుగా పిలువబడాలంటే అబ్రాహాము క్రియలు, అబ్రాహాము చేసిన జీవితం మనం ఉండాలి. కాబట్టి విశ్వాసాలని చెప్పుకుంటుంటాం కానీ మనలో విశ్వాసం లేదు. మరి శిష్యులు కూడా ఎప్పుడు కూడా విశ్వాసముగా పిలువలేదు. అల్ప విశ్వాసులారా అన్నాడు. మత్తయి సువార్తలో దాదాపుగా 5 సార్లు అల్ప విశ్వాసులారా అన్నట్టు మనం అక్కడ వెళ్ళాం. కానీ 5 సార్లు 5 సార్లు చెప్పింది కూడా యేసుప్రభు శిష్యులతోనే చెప్పినాడు, అల్ప విశ్వాసులారా అని. ఉదాహరణకి పేతురుతో అన్నాడు కదా, నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు యేసుప్రభుని చూసినప్పుడు నడిచినాడు, కానీ తనను తాను చూసుకున్నప్పుడు ఏమైపోయినాడు? మునిగిపోయి సాగినప్పుడు ప్రభు ఏమైనా అల్ప విశ్వాసి ఎందుకు నీవు సందేహపడుతుంది అని మత్తయి సువార్త 14:30-29-30-31లో రాయబడి. కాబట్టి మత్తయి సువార్తలోనే దాదాపుగా 5 సార్లు అల్ప విశ్వాసులని శిష్యులనే పిలిచినాడు. ఎందుకు అంటే ఉన్నారు శిష్యులని పిలువబడుతున్నారు, కానీ వాళ్ళని ఏమంటున్నాడు ప్రభు? వాళ్ళని చూసినప్పుడు మనం కూడా అంతే, దేవుని ఇంటికి వస్తుంటాం, విశ్వాసులుగా నటిస్తుంటాం, ఇతరులు చెప్తుంటాం అదే ఇదని, కానీ మనలో ఏం లేదు, విశ్వాసుల జీవితంలో విశ్వాసం లేదంట. అందుకే మనిషి కుమారుడు భూమి మీద వచ్చినప్పుడు విశ్వాసము కనుగొననా అన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అబ్రాహాములో విశ్వాసముతో దేవునితో నడిచినాడు. మొదటిది దేవునికి విధేయుడై నడిచినాడు, రెండవది విశ్వాసముతో దేవునితో కూడా నడిచినాడు. కాబట్టి విశ్వాసును బట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఈ నేటికి ఎంచబడుతూ వచ్చింది. ఇది రెండవ లక్షణం. మొదటిది ఏమి? విధేయత కలిగి దేవునితో నడిచినాడు లోబడి. రెండవది విశ్వాసం కలిగి దేవునితో నడిచినాడు. మూడవది ప్రార్థన జీవితం కలిగి దేవునితో నడుస్తూ వచ్చిన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతా దేవునితో నడుచుట అని అర్థం. చదవండి, అదే 12:8 చదువు. ఆదికాండము 12:8. కాబట్టి ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆరంభంలోనే చూడండి 12 ఇంకా యెహోవాకు అతడు ఏం చేస్తున్నాడు? కాబట్టి నా సమయం ఎక్కువవుతుంది కాబట్టి త్వరగా కొన్ని విషయాలకు చెప్పుకుంటూ వెళ్తాను, అన్ని చదివించడము రెఫరెన్సులు చేయడం కంటే. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని సన్నిధిలో అతడు ఎట్లా నడుస్తున్నాడంటే, మొదటిదేమో విధేయతతో నడుస్తున్నాడు, రెండవది విశ్వాసంతో నడుస్తున్నాడు, మూడవది ప్రార్థన జీవితం కలిగి దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే 12:8 చూస్తే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదే 17 చూడండి, ఆదికాండము 17:21. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలం అందు శారా నీకు కనబో కుమారునితో నా నిబంధనను స్థిరపరిచేది. ఈ మాట కాదు, ఇస్మాయిల్ నిమిత్తం ప్రార్థన చేసేది ఇదే కదా, నీ మనవు నేను అంగీకరిస్తాను. చదవండి ఆ మాట 20 చదవండి అమ్మా. తెలిసిన వాళ్ళు ఎన్నో వచ్చి చెప్పి చదువు. ఊరికే గో గి గా అంటే ఎట్లా? ఎన్నో వచ్చినమ్మా? 20 21. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసుని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆ మాట వినము. ఇదేనా? మళ్ళీ అదే కదా 20:12 17-20 చదవండి. ఇది ఇస్మాయిల్ని గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని. ఇస్మాయిల్ గురించి కూడా ప్రార్థన చేసినాడు, ఎందుకంటే తన కుమారుడే కదా. తర్వాత లోతును గురించి ప్రార్థన చేసినట్లుగా మనం ఇప్పుడు 18 చూస్తూ వస్తాం కదా. అబ్రాహాము సొదొమ గొమొర్రా పట్టణంలో కాపురం ఉన్న తను కాదని వెళ్ళి అక్కడ జీవిస్తున్న లోతు గురించి కూడా, లోతు కుటుంబాన్ని గురించి కూడా
ప్రార్థన చేస్తున్నాడు. మరి అబ్రాహాం ఇంకా ఏం చేస్తున్నాడు? 20 అధ్యాయంలో చూస్తే ఇక్కడ అబీమెలెకు రాజు గురించి కూడా ప్రార్థన చేసినాడు. చదవండి 7వ వచనం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగింపు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను. కాబట్టి అబ్రాహాం ప్రార్థనా జీవితం కలిగిన వాడుగా దేవునితో నడుస్తున్నాడు. మనం కూడా దేవుని పిల్లలుగా మనము ఈ ఇస్మాయిల్ గురించి, మన సొంత ఇంటి వారి గురించి ప్రార్థన చేయాలి. లోతు తన అన్న కుమారుడు, మరి అతని కుటుంబం గురించి కూడా, అంటే మనం కూడా బంధువుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, రక్షణ మారవని స్పందని వారు ఉన్నారు, అవిధేయుల ఇష్టానుసారంగా లోకంలో పాపంలో పడిపోయి చెడిపోయిన వారు ఉన్నారు. అందరి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అబీమెలెకు రాజు మరి వాళ్ళ ఐగుప్తులో ఉన్నప్పుడు ఆమెను భార్యను తీసుకొని పోయిన అతని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు కూడా అన్నాడు కదా 5వ అధ్యాయం 44 వచనం మత్తయి సువార్తలో, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు, మనం ఎవరైనా మనం దూషించినా, అవమానపరిచినా, నష్టం చేసిన వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం? ప్రభువా, నేను దేవుని బిడ్డనని చేయాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఏం కాల? నష్టం కలగాల. అప్పుడు కానీ నేనంటే ఏమో వాళ్ళకి ఆ ప్రార్థన దేవుడిని అట్లా అంటే భూమి మీద దిగిపోద్ది, ఎవరు ఉండరు. వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు చేస్తారు, నీకు కలిగినప్పుడు నువ్వు చేసి ఈయనంటే ఎవరు మిగలరు. మన స్వభావం అది. అందుకే ప్రభు మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? మనల్ని ఎంతోమంది, ఈనాడు ఎంతోమంది దేవుని ప్రజలను, దేవుని ప్రజలను హింసిస్తున్నప్పుడు సౌలు కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏమైపోయినాడు సౌలు? పౌలుగా దేవుడు దర్శించి మార్చినాడు. మనం కూడా ఈనాడు ఎంతోమంది దేవుని సువార్తకు ఆటంకం పరుస్తున్నారు, దేవుని పనికి నష్టం కలిగించే వాళ్ళు ఉన్నారు. ఊరికే సంఘంలోనే వచ్చి ప్రభా అని భారతదేశం అంతా తిరిగేసి వచ్చి ఈడ 2 మాటలు చెప్పేసిపోయేది కాదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభా సంఘాల గురించి, ప్రజల గురించి, విన్నవాటం గురించి, జరిగే సంగతుల గురించి, నిన్ను గురించి కూడా ప్రభా నేను ఏమి చేయాలా, ఏ రీతిగా నడుచుకోవాలా, ప్రభా నా ఆత్మీయ జీవితంలో ఎట్లా నేను వృద్ధిలోనికి రావాలని, భౌతికంగా నా పిల్లలు చదవాలా, నా ఇంత సంపాదించుకోవాలా, నేను కాకుండా మా పిల్లలు కాకుండా మళ్ళీ వాళ్ళ పిల్లల వరకు 3 తరాల వరకు తినుక్కుంటుండాల. ఏం పని లేదు ఇంకా. అందుకే ఈ దినాలు ఎందుకు చెడిపోతున్నారంటే వాళ్ళకి కష్టము, బాధ ఏమి తెలివి కాబట్టి చెడు మార్గం త్వరగా చెడిపోతారు, దుర్వ్యాపారంలో పడిపోతారు. ఉన్న డబ్బు తీసుకొని ఇది చేసినాం, అది చేసినాం అని. కాబట్టి దేని ప్రజలుగా మనము ఏం నేర్పించాలంటే ప్రార్థన కలిగిన వారుగా ఉండాలి. అబ్రహాం అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతని దేవునితో నడుస్తున్నాడు. అబ్రహాం ప్రార్థన బట్టి ఇస్మాయిల్ని కూడా దేవుడు ఆశ్రయించినాడు. ప్రపంచంలో 2వ గుంపు ఎవరప్ప అంటే ఇసాకు తర్వాత ఇస్మాయిల్. నిన్ను బట్టి నేను అతను కూడా దీవిస్తానన్నాడు. తర్వాత వాళ్ళు నివసించే స్థలాలన్నీ కూడా ఆయిల్ బావులు, పెట్రోల్, చమురు, సమృద్ధిగా ధనం విస్తారంగా. మనం ఏదన్నా ఒక 5 తులాలు కొనుక్కునేకి అవతులు పడి ఇతులు లేస్తారు, 5 ఏళ్ళు కష్టపడాలేమో. కానీ వాళ్ళు ఏం తెలుసో బట్టలు వేసుకున్నట్లే బంగారాలకి అంత డబ్బులు సమృద్ధిగా. దుబాయ్, కువైట్ సైడ్ పోతే అంత బంగారం, ముస్లిమ్స్ ఎక్కువ ప్రీతి వాళ్ళు. నేను ఎప్పుడైనా పెళ్ళిళ్ళు పోయినప్పుడు లేదంటే అక్కడ పోయినప్పుడు చూస్తాను, వాళ్ళు సేమ్ వాళ్ళు ఊరేగింపు వేసినప్పుడు ఆయన దండలు వేసింటారు చూడు, అట్లా వేసుకుంటారు బంగారం అంతా. ఎక్కడ దొంగలు ఇక్కడన్నా రారు పాపం అనుకునేది. ఏడాడో ఊరికి చిన్న వెతుకుపోతారు. ఇట్లా స్థలాలకు వస్తే మేలు కదా అనుకుంటా. కాబట్టి ఇప్పుడు ఏమంటే డూప్లికేట్ కూడా వచ్చినాయి. అది బంగారం తెలియదు, అది నిజమే తెలియదు. కొన్నిసార్లు బాడీకి వేసుకొని పోయినా చెప్పలేము పెండింగ్లు. కొంతమంది లేని బాడాయి ఉన్నిను చాలు, లేని వేటికి. పాతకాలంలో ఏం చేస్తుంటారంటే ఎక్కడన్నా ఊళ్ళో అగాక మా పోళ్ళు పెండ్లికి పోతుంది, నీ కమ్ములి, నీ ముక్కరాయి, నీ చైనాలి, లేదంటే బట్టలు కూడా ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు కూడా ఇప్పించుకొని పోయేవాళ్ళు, మంచి బట్ట చీరలు ఉంటే. ఇప్పుడేమి ఎవరు తీసుకోరనుకో, బాగా తీసుకుంటే చైన్లో అట్లా ఒకటే తీసుకొని వేసుకొని పోతారు ఉన్నోళ్ళని అడిగి. అంతేగా శాంతమ్మ, ఎవరికి ఇచ్చింటివే? కాబట్టి శాంతమ్మడి కదా మరి, మీరంతా దొరికితే దొంగలు అన్నట్లు ఉంటారు. కాబట్టి ఇక్కడ చూస్తే మనం ప్రార్థన జీవితం, దేవుడు కూడా ప్రభువే అబ్రహాం జీవితంలో తనేగా తన ఇంటి వారందరికీ ప్రార్థన జీవితం. మనకు రుజువు ఎక్కడుందంటే ఎలియాజరుతో అబ్రహాం ప్రార్థన చేసి కుమారుని విషయం సెలవిచ్చినప్పుడు, ఈ కానానులో ఉన్నటువంటి కుమార్తెలలో నా కుమారునికి
పెళ్లి చేయను, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి కుమార్తెను తీసుకురామని పంపుతూ వచ్చినాడు. ఎలియాజరు ప్రార్థన చేసినాడు. మార్గంలో ప్రార్థన చేస్తే దమస్కు మార్గంలో ఒంటెలు కూడా మోకరిచ్చినాయంటే అబ్రాహాం ఎంత ప్రార్థన జీవితం కుటుంబంలో కలిగి ఉన్నాడు. మన ప్రార్థన మన ఇంటోళ్ళు కూడా వినరు, మన ఇంటోళ్ళు కూడా ఏకీభవించరు. అంటే మనం ఎంత బలవంతులమో ఎంత భక్తిపరులం అనేది మనకు తెలిసిపోతుంది. ఇంట్లో ఎవరైనా దైవికంగా నడిపించబడే ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడే అందరూ కూడా సైలెంట్ అన్నా ఉంటారు. ఆడు ఏం లేదు, వాళ్ళదే సొంత మార్కెట్. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నట్లుంటాయి. వాళ్ళు అరుస్తుంటారు, రండి అగ్గువ దడెం ఇంత, కేజీలు ఇంత అని. ఇంట్లో కారు బీర్ అని ఉంటారు అంతా. ఒట్టి చేపలు, పచ్చి చేపలు అట్లా ఉండకూడదు. దేవుని పిల్లలు ఎట్లుండాలంటే మాదిరికరంగా మనల్ని చూసినప్పుడు ఇతరులు ఒంటెలను కూడా మోకరింపజేసి మనం ఎంతవరకు మన ఇంట్లో మన పిల్లలు ప్రార్థన అన్నప్పుడు కుటుంబ ప్రార్థనకి అందరు బైబిల్ తీసుకొని వచ్చి ప్రార్థనలో కలిసి కూర్చొని ఏకీభవిస్తున్నారా? అబ్రహాం అయితే ప్రార్థనతో కూడా దేవునితో నడుస్తూ వచ్చినాడు. మనం నడుస్తున్నామా ప్రశ్నించుకుందాం. కాబట్టి ఏ ఇంటిలోనైతే ప్రార్థన ఉండదో ఆ ఇంటికి కంచె ఉండదు. దానికి మాదిరి యోబు జీవితంలో రాసుకోవచ్చు 1:5 ప్రకారం. యోబు నిత్యం ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ ఇంటి చుట్టూ ఏం చేసినాడు? కంచె వేసినాడు కాబట్టి దుష్టుడు వారిని ముట్టుడు. అంటే అర్థం ఆ ఇంటిలో వారిని కానీ, ఆ నష్టానికి కానీ, ఆ పిల్లల భవిష్యత్తు జీవితం కానీ ప్రార్థన కంచె ఏం చేస్తుందంటే వాళ్ళని దుష్టుడు వారిని ముట్టుకున్నట్ల భద్రపరుస్తూ వస్తాడు. మన ప్రార్థన లేదు కాబట్టి మాటలున్నాయి, భక్తి ఉంది, కానీ ప్రార్థన జీవితం లేదు. నువ్వు ప్రార్థన లేకుండా నువ్వు ఏది చేసినా సఫలం కాదు, గుర్తుపెట్టుకో. యెహోవా నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగా. కానీ ఒకవేళ నీకు వాగ్దానం వచ్చినా ప్రార్థన చేయకుండా వాగ్దానం వచ్చింది నెరవేరుతుంటే జరగదు. అది నువ్వు ప్రార్థన చేయమనే అర్థం. కాబట్టి అబ్రహాము మనములు కూడా పౌలు ఏమంటున్నాడు చదవండి. 1 తిమోతి 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. 1 తిమోతి మనము సంపూర్ణ భక్తియు నెమ్మదిగాను మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించుచున్నాను. పౌలు అంటున్నాడు తిమోతి. సంఘంలో అందరూ కూడా ఏం చేయాలి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? ఎప్పుడు ప్రభా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేయి, అది చేయి అంతే తప్ప అది మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక దేనిని పొందలేకపోతున్నాం. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. దేవుని కొరకై మనం ఏమి చేయాలా? అప్పుడే నీ కార్యాలు జరిగిస్తూ వస్తాడు. కాబట్టి 3వ లక్షణం అబ్రహాంలో ఉండేది ఏమంటే దేవునితో నడిచేది, ప్రార్థనతో కలిసి దేవునితో నడుస్తున్నాడు. 4వది మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి తన ఇంటి వారు అందరికి కూడా మాదిరికరమైన జీవితం కలిగి నడుచుకున్నాడు. తాను నేర్చుకొని నడుస్తున్నాడు. తన ఇంటి వారందరితో కూడా, ఇంటి వారిని కూడా నడిపి నీతి న్యాయం కలిగి, అబ్రహాము నీతి న్యాయం కలిగి నడుచుకున్నాడు. కాబట్టి ఇంటి వారందరూ కూడా అదే నేర్చుకున్నారు. ఆ తండ్రి తల్లిదండ్రులు ఎట్లా మాట్లాడతారో, ఎట్లా ప్రవర్తిస్తారో, ఎట్లా జీవిస్తారో పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. అందుకే లోకంలో సామెత ఉంది, ఏముంది? మొక్కై వంగంది మానై వంగన. అందుకే సామెతలో ఇంకొక మాట ఉంది 22:6లో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభు యొక్క తల్లిదండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడి. దేవుని వాక్యంలో పెంచట్లేదు కాబట్టి పిల్లలు ఎట్లా తయారవుతున్నారు? వాళ్ళని బట్టి నువ్వు అనుకోవచ్చు, ఈ పొద్దు ఇడిచి ఎంత డబ్బు పెట్టినా, ఎంత చదివించినా, ఎన్ని రకాలు చేసినా వాళ్ళ ద్వారా నీకు వచ్చేది అవమానము, వాళ్ళ ద్వారా నీకు వచ్చేది నష్టమే, బాధే. కళ్ళెదురుగా ఏది లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా సరైన ప్రవర్తన లేకుండా
సమాజంలో దూషణ పాలవుతూ వాళ్ళైంది కాక తల్లిదండ్రులు కూడా దూషించడానికి కారకులైతూ వస్తారు. వాళ్ళు ఏదన్నా ఒకటి చేసి వాళ్ళు ఒట్టి విడిచిపెడతారా? వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ బంధువులతో సహా. అదే నేను వంట దగ్గర అట్లా పోతుంటే ఒకరు ఫోన్ చేస్తున్నారు చెట్టు కింద. నువ్వు రా అన్నా, ఇట్లా మేము లేనేలేమో, మా పేర్లు రాసినారు, వాళ్ళ పేర్లు కేసు పోలీస్ స్టేషన్లో మా పేర్లు పెట్టించినారని వీళ్ళు చెప్తున్నారు. మేము దేవరికి పోయినాము, కానీ మా పేర్లు రాసినారు. వాళ్ళు కొట్లాడితే వాళ్ళు ఎవరెవరు ముఖ్యమైన వాళ్ళు ఎవరెవరు దాని పేర్లన్నీ ఇరికిచ్చినారు. అది ఘనత. కారణం ఏమి? భయభక్తులు లేని. అబ్రహాం అలాంటిది లేకుండా తన పిల్లలకు తన నీతి న్యాయం కలిగి ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మంచి చెట్టు మంచి పొలంలో ఫలించును, కాని చెట్టు కారు ఏమి లేదు. మనం ఏం చేస్తామో అదే వస్తుంది, ఏం నేర్పిస్తామో అదే నేర్చుకుంటారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము నీతి న్యాయం కలిగి, మనకు తెలుసు అబ్రహాము తన కుమారుని వివాహ విషయంలో కూడా అన్య స్త్రీని వివాహం చేసుకోకూడదు, కనాన స్త్రీలలో కాదు. ఏం చేయాలి? నా స్వజనులు అంటే ఏమర్థం? దేవుని బిడ్డలు అయిన వారు, రక్షణ మారుమనసు పొందిన వారు దానికి తగిన విధానంలోనే వివాహాలు దేవుని చిత్తానుసారంగా చేసుకుంటే అది ఆశీర్వాదము, క్షేమం. అది కానీ ఆరోగ్యంలాగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇష్టానుసారంగా పోతే అది ఆశీర్వాదం కాదు. ఒకవేళ తల్లిదండ్రులు చెప్పకపోయినా పిల్లలు ఇప్పుడున్న ట్రెండ్లో సెల్లులంట, స్నేహితులంట, ఇంకా ఆడ ఈడ చదువుతుంటారు, ఇంట్లో భయం లేదు. వీటికి వచ్చేం భక్తిగా మంచిగా మంచి పిల్లలకు కనపడతారు, కానీ బయటికి పోతే వాళ్ళ విశ్వరూపం తెలిసిపోతుంది. తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణము పరిపక్వమైనప్పుడు ఏదో రోజు బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఇట్లా. కాబట్టి నువ్వు నీతి న్యాయం కలిగి నడుచుకోవాలి. అబ్రహాం అట్లా నడుచుకున్నాడు. తన ఇంటి వారు అందరికి కూడా 318 మంది అబ్రహాం ఇంట్లో పని వారు కూడా, వాళ్ళలో ఒకడు పెద్ద దాసుడు ఎలియాజరు. అది నేర్చుకున్నాడంటే ఏమర్థము? అబ్రహాము అతనికి నేర్పించినాడు. కాబట్టి చదవండి, మొదటి తిమోతి 5:8. మొదటిగా 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. మొదటి తిమోతి 3వ అధ్యాయం 4-5 వచనాలు, 7వ వచనం చదవండి. తర్వాత 5వ అధ్యాయము 8వ వచనం ఒకరు చదవండి. సంపూర్ణ మాన్యత కలిగి కాబట్టి దేవుని బిడ్డలైన వారు తన ఇంటి వారిని బాగు ఏలువాడని చెప్పిన మాట వినేటట్లుగా పిల్లలను కూడా పెంచాల. అది వాక్యం. అబ్రహాం అట్లా పెంచినాడు. అది దేవునితో నడుచుట. ఏదో సామెత ఉంది, అంతా ఇడిచిపెట్టి మనం ఏదో చేసి ఏం ప్రయోజనం లేదంతా. ఒకడు గాలికి ప్రయాసపడేది అదంతా. దానివలన ఒక దినం వస్తుంది నీవు కూడా దూషణ పాలయ్యే పరిస్థితులు వస్తుంది. ఎట్లా పెంచుకున్నాడు? ఎట్లా పెంచింది? బుద్ధి నేర్పేది లేదా అంట. నాకేం లేదు తెలియదు అనుకోవద్దు. వాళ్ళని బట్టి కొన్నిసార్లు అబ్రహాం అయితే మనం ఎంతోమంది ఉన్న సాక్ష్యాలు చనిపోయినప్పుడు కానీ సమాధి దగ్గర వింటాం, లేదంటే వాళ్ళు సమాధి యొక్క బాడీ దగ్గర కూడా వింటుంటాం. తల్లి ఎట్లా పెంచినారు, తండ్రి ఎట్లా పెంచినారు, ఎట్లా నేర్పించినారు. అందుని బట్టే ఈ దినంలో మేము ఈ రకంగా ఉన్నాము. ఎట్లా నేర్పించినారు. ఇప్పుడు ఎవరు వినట్లేదు, అందుకే ఏం జరగట్లేదు. కాబట్టి అబ్రహాము ఎన్నో సాక్షి. కొర్నేలు గురించి మనకు వింటాం కదా, చదవండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో 2-3 వచనాల్లో, ఇటలీ పటాలమనబడిన పట్టణంలో కొర్నేలను భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. ఎట్లాంటి భక్తిపరుడు అంటే ఆయన, నెక్స్ట్ చదువు. అతడు తన ఇంటి వారందరితో కూడా అది గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి దేవుని మీద భయభక్తులు కలిగిన వాడంటే ఇవన్నీ కలిగి ఉన్నాడు. ఇంటి వారందరితో కలిగి ఉండాలి. మన జీవితంలో ఆ విధానం కలిగి ఉండాలి. దాని కొరకై ప్రార్థన చేయాల, ప్రయాసపడాలి, కన్నీరు కార్చాల. మనం కూడా చూసినాం కదా అక్కడ మన ప్రేయర్లో కూడా దేవుడు తాను ఏర్పరచుకొని వారి దివారాత్రులు మరి పెట్టుకొని ఉండే వారికి దేవుడు న్యాయం చేస్తాడు. రేయి మొదటి జాములు లేసి వేకుజాముని పసిపిల్లల కొరకు చేతులు ఎత్తి ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడు. మనం ప్రార్థన చేయగానే అందరూ బాగుపడాలని చెప్తారు. ఎట్లయితుంది? అవి తెచ్చి ఇవి చేసి అప్పలు చేసి అన్ని చేసి చదివించి ఇండ్లు తెచ్చి బట్టలు తెచ్చి వాడు పుట్టి పెరిగే లోపల వానికి చదివించే వాళ్ళకైతే 20 లక్షలు 30 లక్షలు ఉన్నోడు
లేనోళ్ళు ఎంత లేదన్నా కూడా అన్ని ఖర్చులు వేసుకుని ఒకరికి అంత ఇంత కష్టపడి చేసినవి ఏం ప్రయోజనం? దానికంటే పనికి పంపించుకుని 4 డబ్బులు వస్తుండే అని నన్ను అన్నాడు మన సందర్భం లేదండి. కానీ తెలుగు లేదంటే ఎవరో నాకు తెలుగు ఉంటే నేను గాసం పెడుతుంటే తెలుగు లేక నిన్ను చదివించినాను అన్నాడు. నాకు ఇంకా రివర్స్ పడింది బాణం. నీకు తెలుగు లేదు నాయన అన్నా అంతే. నాకు తెలివే లేదురా అన్నాడు మళ్ళా. అని తెలుగు ఉంటే నిన్ను కూడా గాసం పెట్టింటే బాగుండే, చదివించినందుకు అదే తప్పు అన్నాడు. పిల్లలు అందుకు చెప్తామంటే తల్లిదండ్రులు అయిన వారి పిల్లలు వాళ్ళకు ఒక మంచి ఉన్నతమైన స్థానం వస్తే పిల్లల్ని సంతోషం, బాగా బతుకుతున్నారు, బాగున్నారు. లేదా ఒక గౌరవ మర్యాదలతో బతుకుతున్నారు, వాళ్ళని బట్టి మంచి స్థానం, విలువ. ఎవరైనా ఏదైనా విషయానికి ఆ పిల్లలకి ఏమని చెప్పాలన్నా పలానా ఇంటి పిల్లలు మంచివాళ్ళు, పలానా పిల్లలు మంచివాళ్ళు అని ఒకరు కాదా నలుగురు వాళ్ళ గురించి మంచి చెప్పి మంచి కార్యాలు చేయడానికి ముందు వస్తారు. ఇది చిన్న సూత్రమే. ఇదంతా సూక్ష్మంలో ఉంది మోక్షం. మన జీవితం ప్రవర్తన బాగుంటే నోరు మంచిదైతే ఏమంట ఊరే మంచిదవుతుందంట. ఎంత పెద్ద విషయం కదా ఇది. మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతే మన ఇంటికాడ మన ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళతోనే మంచి వాళ్ళుగా లేము. మన నోరు అన్ని సంస్కృతము, ఇంగ్లీషు, మలయాళం అన్ని భాషలు మనతోనే మాట్లాడుతుంటాం. కాబట్టి ఇక్కడ అబ్రహాం జీవితంలో నీతి న్యాయం కలిగి అబ్రహాం దేవుని నమ్మినాడు. నీతి తనలో ఉంది. దేవుని నీతి మనలో ఉన్నప్పుడు అది ఎక్కడ కూడా నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె అది పెరిగినట్లుగా ఆశీర్వాదకరంగా అది ఆశీర్వించబడుతూ వస్తారు. అబ్రహాం కుటుంబం ఆ రీతిగా అబ్రహాం దేవునితో నడుచుకునే దాంట్లో నీతి న్యాయం కలిగి దేవునితో నడుచుకున్నాడు. ఇప్పుడు 5వది చూస్తాం చూడండి. అబ్రహాం జీవితంలో త్వరగా ఈ విషయాలు చూస్తామండి. ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు దేవునికి, గొర్రెల్లోన, మేకుల్లోన, ఎద్దులోన, కోళ్ళలోన, అది నెల పశు సంపదే, అన్నిటిలో 10వ వంతు. అంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో కూడా ఆ మాట మనం చూస్తూ వస్తాం. 2వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 7:12. ఇదియుగాక హెబ్రీ 7:2. కాబట్టి ఇక్కడ అబ్రహాం అన్నిటిలో 10వ వంతు చెల్లిస్తున్నాడు. గొర్రెల్లో నా 10వ వంతు. 100 గొర్రెలు పుట్టినాయి అనుకోండి, 100లో 10 గొర్రెలు దేవునికి ఇవ్వాల. పశువులు, పక్షులు, ఇంక ఏమేమి ఉన్నా అన్నిట్లో 10వ వంతు అబ్రహాం ఇస్తున్నాడు. అందుకే మలాకి 3:10లో ఏమంటున్నాడు? 10వ వంతు దశభాగం దేవుందని పాత నిబంధన. కొత్త నిబంధన అది కాదు. 1 కొరింథీ 16 2వ వచనం చదవండి. తాను వర్ధిల్లిన కొలది అంటే అన్నిటిలో అని అర్థం. అది కూడా మనం వచ్చిన దాని కొద్దీ ఇంకా వర్ధిల్ల కొలది దేవుడు ఇచ్చే కొద్దీ. మనం పంట వేస్తాము, ఒకవేళ ఒక మూట శనక్కాయలు వేసినామనుకో, 10 మూటలు అయినాయనుకో, ఎంత సంతోషం కదా అబ్బాయి, ఈ సంవత్సరం మా పంట బాగా వచ్చింది, ఒక మూటకి ఖర్చు ఎంత మిగిలింది అని అనుకుంటాం, సంతోషపడి. దేవుని మరి భూ సంబంధమైన ఫలం కోసం మనం అట్లా ఆశించినప్పుడు పర సంబంధమైన ఫలం ఎట్లా పొందుతాము? అంటే దేవునితో నడిచేది ఎట్లంటే మనకు కలిగిన వాటిలో దశంభాగం దేవునికి ఇచ్చాల. చాలామంది నష్టపోవడానికి, వాళ్ళు ఉన్నదాన్ని ఆశ్రయించబడడానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, భూ సంబంధమైన ఆశీర్వాదం అబ్రహాంకు ఉంది. మిక్కిలి ధనవంతుడైన 300 మంది, 18 మంది అంటే గొర్రెలు కాసేవాళ్ళు ఇంతమంది, పశువులు కాసేవాళ్ళు ఇంతమంది, మేకలు కాసేవాళ్ళు, అన్ని రకరకాల పనులు చేసేవాళ్ళు 318 మంది. అంత ధనవంతుడైన అబ్రహాం మిక్కిలి ధనవంతుడిగా దేవుడు
వచ్చేటప్పుడు ఏమన్నా వెనక్కి తీసుకొచ్చినాడా? అన్నీ వదిలిపెట్టి అబ్రాహాం బయలుదేరి వచ్చినాడు. కానీ దేవుని మాట విని దాన్ని బట్టి దేవునితో నడుచుకుంటూ వచ్చింటే ఇప్పుడు అబ్రాహామును కారణం ఏమంటే, రహస్యం ఏమంటే అన్నిట్లో దశంభాగం ఇచ్చాను. మనము ఆశీర్వాదాలు ఇది ఎక్కడంటే భౌతికంగా మనం డబ్బులు సమకూర్చుకుంటాం. మన పిల్లలకు ప్లాట్లు కొని పెడదాము, బంగారు తీసి పెడదాము, తర్వాత డబ్బులు పేరు ఫిక్స్ చేసి పెడదాము. ఏదమ్మా కన్య పథకము ఒకటి వచ్చి కన్యనా 18 ఏళ్ళు అయితే 2 లక్షలు వస్తాయి, దానికోసం తిరిగి పెట్టుకుంటాం. మంచిదే, ప్రభుత్వం సదుపాయాలు కలిపి కాదనిలేం. కానీ దేవునికి ఇచ్చే దాంట్లో మనము వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు కానీ బిగపట్టి ఏముంది సామెతల్లో, లేమి గలవారు. వెదజల్లితే అభివృద్ధి వస్తుంది, ఇత్తనాలు చల్లితే పంట వస్తుంది. బిగపట్టి ఇంట్లో వండుకొని చట్నీ చేసుకుని తింటే ఆ పంట వస్తుంది. అంతా దశంభాగము మందే, దేవుని భాగం మందే, మన భాగం మందే. ముల్లా సాపుల్లాక అన్నీ తినుకుంటుంటే ఎట్లా? కానీ మనం దశంభాగం ఇచ్చేదంతా దేవుడు పరలోక బ్యాంకులు, ఈ బ్యాంకులో డబ్బులు పెట్టుకోవచ్చు, ఆస్తి పత్రాలు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ దేవుడు ఇచ్చింటే మంచిదే, కానీ దేవునికి ఇవ్వకుండా నువ్వు దాచిపెడితే ఆ సొమ్ము ఒక దినమున నష్టపోయే ప్రమాదం. విలియం కోల్గేట్ గురించి చెప్పినాను. ఆయన ఫస్ట్ దేవునికి దశంభాగం 10వ భాగం ఇచ్చుకుంటూ వచ్చినాడు. ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి పొందే కొద్దీ పోయే కొద్దీ 90% దేవునికి ఇచ్చినాడంట, 10% తనకు ఉంచుకున్నా కూడా విస్తారమైన ఆస్తి. అందుకే దైవజనుడు ఒక ఆయన అన్నాడు, దేవునికి ఇవ్వకుండా బాగుపడిన వాడు ఎవడు లేడు, దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు ఎవడు లేడని ఒక దైవజనుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తామంటే ఏది నష్టం ఉందో దాన్నే పట్టుకుంటాం. అది సూత్రం అంతే, ఇంక నేనేం చేయలేను. పాటించే వాళ్ళని బట్టి నువ్వు ఆశ్రయించబడాలా. మరి ఒక వాన సమయం వస్తుంది, మత్తయి సువార్త 25, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా అంటే ఏమన్నారు? అవన్నీ చెప్పినాడు. చదవండి ఆ మాట 34 అమ్మ, చదువుమా. అప్పుడు రాజు చదువు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెడుతురి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటురి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని చూడవచ్చుతిరి, చెరసాలలో ఉంటిని నా ఎద్దుకు వచ్చుతిరి అని. ఏమ్మా చదువు మళ్ళీ ఆ మాట లాస్ట్లో ఇప్పుడు చదివిన మాట. వచ్చితిరి అన్నా చూడవచ్చుతిరి అని ఉందా? అంతేనుందా? సరే సరే, వచ్చితిరి అంటే చూసేయకపోయినట్లే కదా లెక్కంగా. కాబట్టి ఇవన్నీ చేసినారంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? చదువు నెక్స్ట్ వచ్చినాం. నీతిమంతులు చాలేం కింద మిక్కీలు అలపలైన మీ సోదరులు మాట చదువు. అందుకు రాజు, మిక్కీలు అలపలైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తారు కనుక నాకు చేసేది. అది దైవ సంబంధమైన అన్నీ మనమే వండుకొని, మనమే తినుకొని, మనమే కట్టుకొని, మనమే దాచిపెట్టే కాదు. ధనవంతుడు కూడా ఉన్నవన్నీ బాగా తిని సుఖపడుతూ వస్త్రాలు పెట్టుకున్నాడు, కానీ చనిపోతే ఆటిపోయినాడు. కళ్ళు ఎదురుగు పెట్టినాడు పేదలాజరుని. అవి తింటూ తింటూ చల్లిపోయిన అవి ముక్కలు తిన్నాడు తప్ప ఈయన పెట్టలేదు. మనం వండుకుంటే వాకిలు వేసుకొని తింటాం, వేరే వాళ్ళు వచ్చి అడుగుతారేమో అని. అవి వాట్సాప్లో కూడా తమ్మచ్చే అంతా కూర్చుంటారు, అన్ని వడలు అవి పెట్టుకుంటే ఎవరో తలుపు కొట్టేలా అవన్నీ పిల్లలు తలలు ఎత్తుకొని మీ ఇంట్లోకి పెట్టుకొని కూర్చుంటారు కదా. అట్లా పరిస్థితులు. మనమే 3 పూటలు తినాలి, ఇంక వేరే వాళ్ళకి పెట్టుకుపోయినా పర్వాలేదు. అందుకే 3 పూటలు తినేది 3000 రూపాయలు హాస్పిటల్కి పెట్టేది. 3 పూటలు తింటే అది లోడ్ భరించద్దా? దానికి ఏదో ఒకటి పర్యవసరం ఉంటుంది. కాబట్టి అతి గతి తెరిచినని సామెత ఉంది. ఎంత తినాలో అంతే ఉండాలి, ఎట్లుండాలో అట్లా ఉండాలి. కాబట్టి నిష్కలంకమైన భక్తి ఏమంటే యాకోబు 1 చివరి వచనంలో ఉంది, దిక్కులేని దరిద్రులకు అవన్నీ మనం చేయటానికి ఉంది. కాబట్టి ప్రియులారా, నిష్కపటమైన హృదయంతో మనం నడుచుకునే
మన 10వ భాగం చెల్లించే విషయంలో దేవుని ఎడల యథార్థంగా ఉండాలి. నువ్వు ఇచ్చే దాన్ని బట్టి ఆ కుటుంబం నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈరోజు ఉదయం లైబ్రేరియన్గా పనిచేస్తుంది బ్రాహ్మిన్స్ వాళ్ళు. వస్తే అన్న చెరుకు తాగండి అంటే వద్దులేమ్మా అన్నం పోతా ఉంటే లేదని తాగండి అని తెప్పించింది. అంటే మేము చెప్పుకుంది కదా, వద్దమ్మా ఇప్పుడు అన్నాన్ని పోతాం కదా అంటే నాకు వచ్చిన కడుపులో ప్రాబ్లం, ఆల్రెడీ టెంకాయ తాగొచ్చిన, టీ తాగలేదు. లేదు నాకు చెప్పకుండా తెచ్చిచ్చినారు. తెచ్చి సరే అని చెప్పేసి పక్కన ఇంకొక మంచి వాళ్ళు అనుకోని అలవాటు ప్రకారం ఆమె సహాయం చేసిందంట. అక్క చాలా మీరు మేడం చాలా దయ కనికరం కలిగిన వారంటే, అన్న ఏముందన్నా మంచి చెడ్డకు నలుగురు పెడితే నాది నా పిల్లలకు దేవుడు ఇస్తాడు, నా సాయం చేస్తాడు అనింది. నేను అనుకున్నాను, ఒక అన్యులకు ఉన్నటువంటి దయ కనికరం విశ్వాసులకు లేదే అనుకున్నాను. ఈరోజు జరిగిన సంగతినే చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇట్లా చేస్తే నా పిల్లలకు దేవుడు తక్కువ చేయకుండా సాయం చేస్తాడు. ఒక అన్యులకు ఉన్నటువంటి ఆలోచన. అందుకే బ్రాహ్మణులు ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారంటే అది. మనం ఏంటంటే ఉండిందంతా మనకే పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు బాగుంటాం, నెక్స్ట్ అంతా ఊరుగాడిదలు అంటారు వాళ్ళు. నమ్ముతారు లేదు కానీ మేము చదువుతున్న దినాల్లో పిల్లోని రెడ్డిస్ వాళ్ళు ఏమంటే మున్సిపల్ బాయ్స్ అప్పట్లోనే C100 బండి వేసుకొచ్చేవాడు 9th 10th క్లాస్కి. అలాంటి పిల్లోడు విస్తారమైన ఆస్తి ఉంది, అన్నీ పోగొట్టుకొని బజార్లో తాగి అన్నీ పోగొట్టుకొని లాస్ట్కి ఎవరు కనపడితే వాళ్ళని డబ్బులు అడిగేది 5-10 ఇట్లా తాగేకి పోగొట్టుకుని. దుర్వ్యాపారం వలన తప్పైన కుమారుడు ఎట్లా తండ్రి ఇట్లా సమృద్ధిగా ఉంది. చాలామంది అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళారా దేవునికి ఇస్తే అది భద్రపరిచి ఒక దినాన ఎట్లయితే మీరు భూ సంబంధాన్ని ఫిక్స్ చేసి పెడతారు, అయితే దేవుడు పరలోకంలో ఫిక్స్ చేసి పెట్టి నువ్వు ఇచ్చిన దానికి 10 ఇస్తాడు. ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినావంటే దేవుడు 10 లక్షలు నీకు ఇస్తాడు. కానీ మనం అదే నమ్మకం లేం కాబట్టి అది ఆటాటికే ఉంది. దొంగతనం చేసిన దొంగిలించవద్దని దేవుని వాక్యం ఉంది. మన దేవునితో భాగం దొంగిలించినాము, మనకు వచ్చింది కూడా మిగులుకోకుండా ఉంది. కాబట్టి ఇది 5వది. 6వ త్వరగా చూసి ఆతిథ్యం చేసేవారు. 18వ అధ్యాయం ఆదికాండం. ఆతిథ్యం చేసేవాడు. 18వ అధ్యాయంలో మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో అబ్రహాం ఎండవేళ గుడార ద్వార వద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి. కాబట్టి ఇక్కడ మీకు స్టోరీ చెప్తాను. అబ్రహాము మమ్రే దగ్గర సింధూర వృక్షం కింద ఎండవేళలో కూర్చున్నప్పుడు 3 దేవదూతలు సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి పోతున్నప్పుడు అబ్రహాం పరిగెత్తుకొని వెళ్ళినాడు. అప్పుడు అబ్రహాం పరిగెత్తినప్పుడు వయసు 90 ఎంత వయసు చూడండి అక్కడ. నేను ధ్యానించినప్పుడు 99 సంవత్సరాలు అప్పటికి. ఎందుకంటే కుమారుడు మీదటికి మీకు కుమారుడు కలుగునని చెప్పినాడంటే అర్థం ఏమంటే 100 సంవత్సరాలు కుమారుని ఇచ్చినాడు కాబట్టి 99 సంవత్సరాలు, ఆమెకి 89 అవ్వ. కానీ అలాంటి సమయంలో పరిగెత్తుకొని నేల సాష్టాంగపడి ఎంత గౌరవం. కాబట్టి అబ్రహాము ఆతిథ్యం చేస్తే అది దేవునికి చేసినట్లే అని చెప్పేసి సాగిలపడి వాళ్ళ కొరకు ఒక కొరువిన దూడను వధించి ఆ యొక్క 10 మానకల పిండి సో అంత వంట చేసి వాళ్ళు పెట్టినప్పుడు తినిన దాని తృప్తిగా వాళ్ళు ఏం చేసినారంటే చూసినారు అబ్రహాం సంతానం లేదు కదని. అప్పుడు అంటున్నారు, చదవండి చదవమని వచ్చినది 17 10 వచ్చి చదువు. చాలేం కాబట్టి అయ్యా మీదటి కంటే వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు కలగనంటే జరిగింది. అది దేవునికి అసాధ్యమైనది వాళ్ళు నమ్మలేకపోయినా కూడా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పడం జరిగింది. ఆ రీతిగానే కుమారుడు కలుగుతూ వచ్చి అంటే అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా 13వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో ఈ మాట అంటాడు. చదవండి. సహోదర ప్రేమ నిలవరుగా కాబట్టి ఎరగకుండా దేవదూతలకు అదే అన్నదానం పెట్టేది. లోకస్తులు అన్నదానం పెడితే పుణ్యం వస్తుందని బర్త్డేకు లేదంటే ఆ సందర్భాలను బట్టి డబ్బులు ఇచ్చి ఆడ 3 పూట్లు పెడతారు. మనం 1 పూట పెట్టేటప్పుడు అన్ని రకరకాల ఎన్ని కంప్లైంట్స్ అంటే పోలీస్ స్టేషన్లకు కూడా రావు, అన్ని కంప్లైంట్లు వస్తాయి మాకు. ఏమంటే ఏడ బయటలు కాదు, ఈడే కాదు, కొన్ని స్థలాల్లో అట్లుంటారు. అది కరెక్ట్గా దేవుని పిల్లలుగా నడుచుకునేది కాదు. కాబట్టి ప్రియులారా ఆతిథ్యం చేసే విషయంలో దేవుని సేవకులు వచ్చినప్పుడు, దేవుని ప్రజలు వచ్చినప్పుడు
వాళ్ళకి చేసిన దాని ద్వారా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. పాత దినాల కథలు వినేవాడు. వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి మున్సిపాలిటీకి వాళ్ళకు ఆతిథ్యం చేయటం బట్టి వాళ్ళ ఆశీర్వదించి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు ఇచ్చిన ఆశీర్వాదం ధనం ఇచ్చిన పట్ల అవన్నీ మన కథలు పురాణాలు విన్నాం. కానీ దేవుని వాక్యం సజీవమైంది, సత్యమైంది. ఆతిథ్యం చేసే విషయంలో మనం కూడా అందుకే లూదియా రక్షణ మనసు పొందిన తర్వాత అపోస్తులైన పౌలుని ఏమంటుంది చదవండి. 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15 చదవండి. నేను చదువుతాను. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినాడు. ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదా అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము. కాబట్టి అట్లా బ్రతిమలాడింది. కాబట్టి కొత్త నిబంధనలో కూడా ఆ రీతిగా ఆతిథ్యం చేసే విషయంలో మనం తప్పిపోకూడదు, దేవుని పిల్లలైన మనము. అందుకే ప్రభు కూడా ఏమన్నాడు చూడండి, మార్క్స్ వార్త 9:41. మార్క్స్ వార్త 9:41. కాబట్టి ప్రభునామను బట్టి గిన్నెడు నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము పోగొట్టుకున్నాడు ఇస్తాను అని మత్తయి సువార్తలో రాయబడింది. కాబట్టి ఇంకో చోట కాబట్టి మనం దేవుని నామాన్ని బట్టి దేని చేసినా దాని ప్రతిఫలం దేవుడు మనకిస్తూ వస్తాడు. అది ఆతిథ్యం చేసే విషయంలో. కాబట్టి ఆతిథ్యం మరవద్దు. అబ్రహాము దేవుని పిల్లలకు మనం కూడా ఆతిథ్యం చేయాలి, దైవజనులకు, దేవుని పిల్లలకు. కాబట్టి మనమే చేసుకుంది కాదు, అవసరానికి వాళ్ళు ఎంతో ప్రయాసంతో భారంతో మన మధ్యలోకి వచ్చి పరిచయం చేస్తుంటారు అనుకుంది. వాళ్ళ అక్కర మనం తీర్చాలి. తగిన సమయంలో వారికి ఏం అవసరం, భోజనమా, టీనా, లేదంటే ఇంకా ఏమైనా పండ్ల. మనమైతే మన బంధువులకు అయితే వెరైటీ చేసుకొని తింటామన్నమాట. ఒక పూట ఇది, ఇంకో పూట అది, ఇంక రేపు అది, ఈ పొద్దు ఇది, అన్ని ప్లాన్లు స్కెచ్లు వేసుకొని తింటాం. ఎంత తిన్నా ఏం ప్రయోజనం? లాస్ట్కి 3వ రోజు 4వ రోజుకి మళ్ళీ హాస్పిటల్ పోల్చేస్తారు. కానీ దేవుని పరిచారకులు, ఆమెకు కుమారుడు లేకపోతే 2 రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు దైవజనుడు వచ్చినప్పుడు పరిచయం చేసింది అనమాట. ఆమె కుమారుడు దేవుడు ఇచ్చినాడు. ఏలితో కూడా ఆమె పరిచయం చేసినాడు, ఆమె మనం కుమారుని ఇచ్చాడు. అట్లా ఆ రీతిగా దేవుని బిడ్డలైన వారికి మనం పరిచయం చేస్తే ఎబ్రీ 6:10. కాబట్టి నేనైతే అక్షరాల నా జీవితంలో ఇది నేను పొందాను. పరిశుద్ధులకు చేసిన ఉపచారమును బట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. తన నామను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఉపచారం చేసినాం. కానీ దేవుడు ఏది తక్కువ చేయలేదు, ఏ విషయంలో కూడా లోటు కనపడలేదు. ఆత్మీయ జీవితంలో కూడా ఎంతో ఆత్మల సంతోషం, దేవుని పని చేస్తున్నాం, తర్వాత దేవుని పిల్లల అక్కర తీరుస్తున్నాం. ఆయా విధానాల్లో నాకు నా స్థితికి తగిన దానికంటే నేను ఎక్కువ చేస్తున్నా. నా స్థితికి తగిన దానికంటే ఎక్కువే చేస్తున్నా. ఉదాహరణకు నేను నా స్థితికి ఒక 1000 రూపాయలు వెళ్ళనుకో, దానికంటే నేను ఎక్కువే చేస్తున్నా. కారణం ఏమంటే దేవుని వాక్యం సత్యం, ప్రభు ప్రేమ. వాక్యానుసారంగా దేవుని పిల్లలుగా మనం బోధించినప్పుడు, ఇతరులతో మాట్లాడినప్పుడు, ప్రభు మనల్ని చూసినప్పుడు మన మీద వాళ్ళు ఇవ్వాలని కాదు, లేదంటే మెప్పు పొందాలని కాదు, ప్రభు వాక్యం నెరవేర్చాల అని తీర్మానం. కాబట్టి పరిశుద్ధులకు చేసిన ఉపచారాన్ని బట్టి దేవుడు ఏది కూడా తక్కువ చేయలేదు. నేను నా మనసులో ఆశిస్తే నాకు తెలియకుండా కానీ ఏదో రూపకంలో దేవుడు నాకు దాన్ని అనుగ్రహిస్తూ వస్తాడు. అక్కర తీరుస్తున్న 2000 సంవత్సరాల ప్రభా, నేను మళ్ళీ నీ పరిచయం చేయమని నువ్వు అడుగుతున్నావు. మరి రూతు గురించి మాట్లాడినప్పుడు నాకు మరి నా మాట విని వేరొక పొలంలోనికి వెళ్ళొద్దనే మాట ద్వారా ఇచ్చాడు. నా పని ఖర్చులు మాట్లాడుతూ వచ్చినావు. నేనైతే ఏదో జాబ్ చేయాలా, డిగ్రీ అయిపోయింది, రైట్ అయిపోయింది అని చెప్పేసి నా ప్రయత్నాల్లో నేను ఆలోచన చేస్తుంటే ప్రభు నా నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెతకద్దని మాట్లాడుతూ వచ్చినప్పటికీ, సరే రూతు గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను చేయాలంటే మళ్ళీ నా పరిస్థితి ఎట్లా, తల్లిదండ్రుల విషయంలో నా విషయంలో లేదంటే ఫిలిప్పీ 4:19 ఆ సంవత్సరం వాగ్దానం ఇచ్చినాడు. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరము. కాబట్టి ఏదైనా సరే నాకు కలిగిన దానికంటే ఎక్కువగానే దేవుడు, ఒకవేళ నేను కష్టపడి సంపాదించుకుంటే ఒక 20,000 వస్తుంది అనుకో, నా అక్కర తీర్చుకునే దానికి లేదా ఆ సమయానికి, కానీ దానికంటే ఎక్కువైన విధానంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు.
అంతేకాకుండా అన్నిటికంటే మించింది ప్రభులో, దేవుని వాక్యములో, ప్రభులో నేను ఆనందంలో, సంతోషములో ధ్యానిస్తుంటే, ప్రార్థన చేసిన పరిశుద్ధుల మధ్యలో పరిచర్లో ఉంటే, ఎన్నో విషయాలు దేవునితో నేర్చుకుంటుంటే ఆ గొప్ప సంతోషం, అదే గొప్ప విషయం. కాబట్టి దేవుడు అదే పూర్వకాలంలో పెద్దమంది జైజనులు అట్లా ఎంతోమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు 5 మంది, 6 మంది, 8 మంది ఉన్నా ఆ రకంగా ఎంతో కష్టపడి ఉపవాసాలు ఉండి దేవుని సేవ చేసినారు. కాబట్టి వాళ్ళ పిల్లలు ఈ పొద్దు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఏదో భౌతికంగా డబ్బులు సంపాదించుకొని ఉండడం కాదు వాళ్ళు. అందరూ కూడా చెప్పాను కదా, ఆయన ఎలీషా అంకుల్ అని అనంతపురంలో ఉన్నాడు. 6 మంది కూతుర్లు, ఒక కొడుకు. అందరు రక్షణ పొందినారు, అందరూ ఉద్యోగాలు చేసిన, అందరూ కూడా ఒక పైసా లేకుండా పెళ్ళిళ్ళు అయినాయి. అందరూ దేవుని పనిలో ఉన్నారు. ఆయన చెప్పిన సాక్ష్యం. కాబట్టి అది గొప్ప సంతోషం. మార్టిన్ అన్న కూడా సాక్ష్యం వాళ్ళు విన్నప్పుడు, వాళ్ళ నాయన మొదటి సిఎస్ఐ పాస్టర్గా ఉండాడు, తర్వాత టీచర్ కూడా ఉంటాడు. అట్లా వాళ్ళు 6 మంది ఏమో పిల్లలు, 5 మంది కొడుకులు, ఒక కూతురు. అందరు గొప్పగా దేవుడు దీవించినాడు. అందరూ ఉద్యోగస్తులు, అందరు డాక్టర్లు, ఇప్పుడు పిల్లల వాళ్ళు ఉన్నతమైన స్థానంలో దేవుడు. కారణం ఏమంటే వాళ్ళ తల్లిదండ్రులు సాక్ష్యం వింటుంటే అట్లా. అందుకే సామెతలు 31 రోజు చదువుకోవడానికి మీకు ఎందుకు చెప్తానంటే, అందుకే స్త్రీలైన వారు, కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఆతిథ్యం చేసేది మర్చిపోకూడదు. ఎవరైనా సరే ప్రభునామను బట్టి వచ్చినప్పుడు దేవుని పిల్లలకు మనకి ఏదో ఒకసారి మేము కడపకు పోయినాం, నేను సంసన్ స్టీఫెన్ అని ఏదో పని మీద పోయినాం. వాళ్ళ దగ్గర మాట్లాడే విషయం మీటింగ్, ఒక ముసలామె వచ్చింది. ఆమె ఎవరు లేరంట. సార్ పాస్టర్ గారు అంటే ఆయన ప్రార్థన చేయండి అన్న అనేది. ప్రార్థన చేసి కొంగులో 50 రూపాయలు ముడిపెట్టి ప్రార్థన చేస్తే, అమ్మా వద్దామా అని స్టీఫెన్ అని అంటున్నాడు. అన్నా దైవ సేవకునికి నేను అట్లా ఊరికే ప్రార్థన చేసుకొని ఇప్పుడు తీసుకోండి అయ్యా అని బంగపోయి 50 రూపాయలు ఇచ్చింది. నీకు మాకు ఆశీర్వాదం. కాబట్టి మనం కూడా దేవుని పిల్లలైన వారు పిలుచుకొని వాక్యం చెప్పించి పరామర్శించి ప్రేమిస్తే నమ్ముతారో లేదు కానీ, ఎవరైనా సరే కసాపురం పరిచర్య అంటే చాలా సంతోషంగా వస్తారు వాళ్ళు. ఒకటే వాళ్ళు అక్కడ పోతే అన్న ఉన్నాడు, అన్నీ చూసుకుంటారు, అక్కడ కూడా బాగా ప్రేమిస్తారు. తర్వాత వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా ఏది కొరత లేకుండా, అన్నిటికంటే ముఖ్యంగా డిస్టర్బెన్స్ లేవు. సమస్యలు అంటే ఏమి, గ్రూపులు ఉంటాయి కదా, అవని ఇవని రకరకాల పెద్ద సంఘాల్లో ఇంకో స్థలాల్లో అవి లేకుండా ఉన్నా మన సమస్యలు మనకున్నా వాళ్ళకి చెప్పము. ఇప్పుడు పిల్లల విషయం తల్లి ఎట్లా దాచుకుంటే తల్లిదండ్రులు అట్లా మనం కూడా అన్ని విషయాలు దాచుకొని దేవుని పని జరిగిస్తాం. పోయినసారి అన్నకు చెప్పిన నా హురోనానికి, అన్న పరిచయ విషయం అన్నకు అక్కడ ఉన్న ఆయన కూడా చెప్తుంది. లే బ్రదర్, కాన్వకేషన్స్ ఉన్నాయి, ఎవరు అంత టైట్ ఎవరు రాలేరు సార్ అంటే క్యాన్సిల్ చేసుకున్నాం. ఈసారి చేసిన, అందుకే అది కూడా లాస్ట్లో ప్రకటన చేద్దాం. రేపు సాయంకాలానికి వస్తున్నాడు. పోయిన సంవత్సరం వచ్చిన హురోనన్న సేవకుడు 3 రోజులు కూడా మన మధ్యలో 26వ తారీఖు వరకు ఉంటాడు. రేపు రాత్రి నుంచి రేపు సాయంకాలం సిస్టర్స్ మీటింగ్ ఉండదు. రేపు రాత్రి నుండి పరిచర్య ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది, రాత్రి ప్రత్యేకమైన కూడిక ఉంటుంది, అన్ని మందిరంలోనే ఉంటాయి. తిరిగి ఆదివారం ఉదయం పరిచర్య ఉంటుంది, సాయంకాలం ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. 26లో మరి సోదరుడు దేవపుత్ర ఏదో కూడికి పెట్టుకుంటాను నన్ను అడిగినాడు కాబట్టి థ్యాంక్స్ గివ్ మీటింగ్ ఉంటుంది మధ్యాహ్నంకి. కాబట్టి ఇవన్నీ మళ్ళా సంతోషంతో నేను మొన్న సోమవారం అంతా ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి చేస్తే సరే అని పంపించినారు. పంపించిన తర్వాత అన్న కూడా సంతోషంతో, నాకు చాలా సంతోషం అన్న మీరు దగ్గర రావడానికి అని అన్ని మాట్లాడినాడు. అన్ని మీటింగ్లు ఏమేమి ఉంటాయంటే వాళ్ళు ముందుగానే సిద్ధపరచుకున్నదండి. కాబట్టి ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తామంటే, కసారం అంటేనే ఒక గుర్తింపు పొందిన సంఘముగా ఇప్పుడు అయింది. సార్వత్రిక సంఘాల్లో నోటెడ్ కసాపురం మందిరం ఉంది, దేవుని బిడ్డలు ఉన్నారు, పరిచర్య ఉంది, సంఘం ఉంది అనే దానికి ఒక నోటెడ్ ఉంది. దేవుని కృప నోట ఆ రీతిగా మనము అంచెలంచెలుగా సంఘం అనేది విశ్వాసంతో కట్టుకోవాలా, బలపరచుకోవాలి. ఊరికే పీకి అంటారు ఇల్లు పీకి పందిరి వేసుకున్నారని అట్లా ఉండే దాన్ని జడగొట్టుకోకూడదు. అది దాని కొరకు ఎన్నో రకాల ఎన్ని సమస్యలు మేము తట్టుకొని ఓర్చుకొని సహించుకొని, ఒకళ్ళు చేసేవాళ్ళు ఎన్నో రకాల గీరేవాళ్ళు పుడిచేవాళ్ళు గిచ్చుకునేవాళ్ళు అంటాడు. సామెత గిల్లిగాడు ఉంటాడు, మల్లిగాడు ఉంటాడు అని. గిల్లేవాడు ఉంటాడు, మళ్ళీ అటా కొంతమంది సంఘాల్లో రకరకాలు ఉంటారు. అంతా అవన్నీ తెలుసు మాకు. కానీ ఏం తెలుకున్నట్లుగా మన పిల్లలు మనం తప్పు చేసినప్పుడు బహిరంగంగా అవమానపరచం కదా, వాళ్ళకి అది తెలియదు. తల్లిదండ్రుల మనసు ఎప్పుడంటే వాళ్ళకి జరిగినప్పుడు అర్థమవుతుంది. మా అమ్మ మా నాయనలు మమ్మల్ని ఎట్లా ఓర్చుకున్నారు మేము అట్లా చేసినప్పుడే. ఇప్పుడు అర్థం కాదు. సంఘంలో కూడా అంతే. తెస్సలోనిక పత్రిక కూడా ఉంది కదా, చదువుతారా మాట? మొదటి తెస్సలోనిక పత్రిక
రెండో తెస్సలోనిక పత్రిక అనుకుంటాను. అదే కాదు, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 9 వచ్చిన చదవండి. 8, 9లో మీరు మాకు బహుప్రియులైంటారు కనుక మీ అందు విశేష అపేక్ష గలవారమే దేవుని సువార్తను మాత్రం కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగులు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించింది. మీ 11 వచనం, తన రాజ్యమునకు మహిమనకు మిమ్మల్ని పిలుచున్న దేవుని తగినట్టుగా మీరు నడుచుకోవడం వల్ల మేము మీలో ప్రతివాని హెచ్చరించి ధైర్యపరి సాక్షి తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు ఎట్లా తండ్రి తన బిడ్డల పేరెంట్స్ తల్లిదండ్రులు అనుకోండి, తల్లిదండ్రులు పిల్లల ఎడల ఎట్లా నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకోండి. కాబట్టి దేవుని పిల్లలుగా అబ్రహాం జీవితంలో ఆతిథ్యము చేయ మనం కూడా అది దేవునితో నడిచే అనుభవంలో ఒకటి. చివరిగా దేవుని భయం కలిగినాడు. చూడండి, ఆదికాండం 22, ఆదికాండం 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకు, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు ఇవ్వనిది లేదు కనుక నీవు దేవునికి భయపడవాడని ఇందువల్ల నాకు కనబడుచున్నది. ఇక్కడ సందర్భం మనకు తెలుసు. అబ్రహాముకు ఒకడైన కుమారుడు ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం వెళ్ళి బలి అర్పించమంటే చిత్తం ప్రభువా అని వెళ్ళి బలి అర్పించడానికి పోయినాడు. కుమారుడు కూడా తండ్రితో పాటు పోతున్నాడు. ఎంత గ్రహింపు ఉందంటే, ఆయన కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల మరి నిప్పు ఉంది కానీ కట్టెలు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదని అంటే అంత ఇంత బుద్ధి జ్ఞానం అంటే దైవిక భక్తిలో పెంచినాడు. బలుల అర్పణల గురించి దేవుడు చూసుకుంటాడు ఆయన అన్నాడు. పోయి అక్కడ కట్టేసి తండ్రికి లోబడుతూ వచ్చినాడు. కట్టేసి కత్తెత్తినప్పుడు అబ్రహాం ఆగం అని ఇప్పుడు చెప్పే మాట, నువ్వు దేవునికి దేవునికి భయపడేవాడు దేవునితో నడిచేవాడు భయపడతాడు దేవుని మాట. యెహోవా యందు భయము పవిత్రమైనదని ఉంది. 19 కీర్తన 9 వచ్చింది. ఎట్లుంటుందంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రేమిస్తారు, ఉన్నది ఉన్నట్టుగా నడుచుకుంటారు, వాక్యానుసారంగా నడుచుకుంటారు. అది దేవుని భయం. మందిరంలో ఒక రకంగా ఉండి బయటికి పోయి ఇష్టానుసారం తిరిగేది కాదు దేవుని భయం అంటే. అది కపటంతో కూడిన భయం, మనుషులను చూసి వేషధారంతో కూడిన భయం. అది ఆ భయం దేవునికి ఇష్టం లేదు. నిందారహితులుగా మనం ఉండాలంటే అబ్రహాంతో దేవుడు తన కుమారుని సైతం అర్పించడానికి ఇష్టపడ్డాడు. అందుకే నువ్వు దేవునికి భయపడవాడని దేవుని వాక్యంలో మనం వింటూ వచ్చింది. కాబట్టి దేవుని భయం కలిగి దేవునితో నడుచుకుంటూ వచ్చాడు. యోనా అన్నాడు, దేవునికి అవిధేయుడై ఓడలో పోతున్నప్పుడు పడవంతా నష్టానికి కారణమైనప్పుడు, ఎవరయ్యా నిన్ను సీటీ వస్తే ఎవరైనా అంటే నేను భూమికి ఆకాశం సృష్టికర్త అయిన ఎబ్రిల్ దేవుడైన యెహోవా దేవుని యొక్క సేవకుని నేను దేవుని ఎందుకు భయభక్తులు గలవాడినా అని చెప్పిన మాటలు ఒక రకంగా ఉన్నాయి, క్రియలు మనం కూడా అట్లా ఉంటాం. బయటికేమో విశ్వాసలము దేవుని పిల్లలము, మేము అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు అని చెప్పేసి మా తాతలు నెయ్యి తాగినారు వాళ్ళ మూతులు నాకినాం మేము అంటుంటారు కొంతమంది. ఊరికే గొప్ప చెప్పుకుంటుంటారు అంటారు. దాన్ని ఏమంటారు మన భాషలో, వాడక భాషలో బడాయి అంటారా, డబ్బా కొట్టుకుంటారంటారు కదా, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారంటారు. కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటారు. అది కాదు, నిన్ను గురించి ఇతరులు చెప్పాలి. అది నువ్వు దేవునితో నడిచినప్పుడు చెప్తారు. అబ్రహాం గురించి అది చెప్పబడింది. దేవుడే అన్నాడు, నువ్వు దేవునికి, మన గురించి ఎవరు చెప్తున్నా, మన ఇరుగు ఇంటి వాళ్ళు నిజంగా దేవుని భక్తి కలిగిన దేవునికి భయపడే వాళ్ళు చెప్తే వింటారు. కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కనుక అబ్రహాం గుడారవాసిగా ఉన్నాడు. అంత ధనం ఐశ్వర్యవంతుడైనా గుడారంలో లేడు. లోతు ఒక ఇల్లు ఉంది. లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఆ ఇల్లును వీకేయాలనుకున్నారు. అంటే అర్థం లోతు అయినా అక్కడ సొదొమలో ఇల్లు కట్టుకున్నాడే కానీ అబ్రహాం అంత ఆస్తిపరుడైనా కూడా ఇల్లు కట్టుకోలేదు, గుడారం ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిలవరమైన పట్టణం మనకి ఇక్కలేదని పునాదులు గల ఆ పట్టణం కొరకు, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ సాగిపోయినాడు. దేవుని పిల్లలు మనం కూడా మీరు క్రీస్తు కూడా లేబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడేనండి. మనం అంతా కింద ఎతుకుతుంటాం. ఆదివారం వచ్చి ఆరాధనలో బల్ల కోసం ఎత్తుతుంటాం.
పొగలంతా రాత్రి అంతా లేంటే అక్కడ ఇక్కడ అవి ఎతికి దేన్ని ఎతుకుతున్నాను? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము. లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు. నువ్వు ఎన్ని చేసినా ఒక రోజు అన్నీ పోతాయి, నువ్వు పోతావు. కానీ ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటూ వానికి ఏమి ప్రయోజనం? నీ ప్రాణం పోయిన తర్వాత దేవుని రాజ్యం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? భూలోకంలో ఉన్నన్నాళ్ళు నీకు ఇష్టం వచ్చినట్లుగా రాసేది వాక్యం మాత్రం ఏం రాస్తారు? మంచి పోరాటం పోరాడితే మంచిదే, ఎందుకంటే ఇంటి కోసం పోరాడితేనే రాయలాడ. మా పిల్లల కుటుంబం కోసం పోరాడితేని నా పరకు కాడ ముట్టించింది, విశ్వాసం పోగొట్టుకుంటుని. అదేనా ఉండేదాడా? ఏం లేదు, విశ్వాసం పోగొట్టుకోవాల్సిందే లోకం కొరకు, దాని కొరకు, దీని కొరకు. కాబట్టి దేని కొరకు అంటే దేవుని పిల్లలైన మనము దేవుని భయము కలిగి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. అట్లా నడుచుకున్నాడు కనుకనే అబ్రహామును గురించి విశ్వాసులు తండ్రిగా అతను పిలువబడుతూ వచ్చినాడు. చదవండి రోమిలు రాసిన పత్రిక 4:11 చదవండి. ఆ మాట చదువు ముగిస్తాం. అతడు ఆ రీతికి నడుచుకుంటూ వచ్చాడు కనుక విశ్వాసులకు తండ్రిగా అతడు పిలువబడుతూ వచ్చినాడు. 4:11 గలతీ 4:11 మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోనే అని కాదు, అది కాదు. నిమిషం. సరే, ఇంకో మాట చూడండి. రోమా 4:11 కరెక్ట్. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తను కలిగిన విశ్వాసం వలన అయినను నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు. కాబట్టి తండ్రి అగుట వలన విశ్వాసులకు తండ్రిగా అతడు ఎంచబడుతూ వచ్చినాడు. ఇదే గలతీ 3:7 చదవండి. గలతీ 3:7 కాబట్టి విశ్వాసులకు తండ్రిగా అతడు ఎంచబడుతూ వచ్చినాడు. కాబట్టి అతడు వారి దేవుడు అనిపించుకోవడానికి, దేవుడు సిగ్గుపడడానికి 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల్లో ఉంది. మనల్ని కూడా దేవుడు ఆ రీతికి ఇష్టపడాల. వారి దేవుడు అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడకూడదు. దేవుని బట్టి మనం ధైర్యముగా వారిని చూసిన వారి విరియేస్తూ కూడా నడిచిన వారు, ఉండినవారు దేవుని పిల్లలు. అలాంటి అబ్రహాము జీవితంలో అలాంటి లక్షణం కలిగిన వాడుగా ఉంటున్నాడు. మొదటి లక్షణం మేము అబ్రహాములో దేవునితో నడుచుటలో విధేయత కలిగి దేవునితో నడిచినాడు. రెండవ లక్షణము విశ్వాసం కలిగి దేవునితో నడిచినాడు. మూడవది ప్రార్థన జీవితం కలిగి దేవునితో నడిచినాడు. తన ఇంటి వారు అందరికి మాదిరిగా ఉండి దేవునితో నడిచినాడు. తర్వాత 10వ భాగం చెల్లించే విషయంలో మాదిరిగా ఉండి దేవునితో నడిచినాడు. ఆరవది ఆతిథ్యం చేయవాడుగా ఉండి దేవునితో నడిచినాడు. ఏడవది దేవుని భయం కలిగి దేవునితో నడిచి గుడారు వాసిగా పరలోక రాజ్యానికి వారసుడిగా ఈనాడు నీకు నాకు అబ్రహాము తండ్రిగా ఎంచబడుతూ వచ్చినాడు. తిరిగి 170 సంవత్సరాల తర్వాత అతడు మృతి పొందాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ప్రభునందు మృతినందు మృతులు. కాబట్టి దేవుని వాక్య పిల్లలు మనం కూడా అబ్రహాం జీవితం వల్లే మనం కూడా దేవునితో నడిచి ఈ లక్షణాలు కలిగిన వారుగా ఉన్నామో లేదో మనము పరీక్షించుకొని తీర్మానం చేసుకుంటూ వస్తాం. మోకాళ్ళ మీదకి రండి, చివరి ప్రార్థన చేస్తూ వస్తాం. ప్రభువుకు తగినట్లు నడచుకొందాము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకొందాము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకొందాము రండి. అబ్రాము దేవుని సన్నిధిలో నడచే నిందారహితునిగా, అబ్రాము దేవుని సన్నిధిలో నడచే నిందారహితునిగా, దేవుడతనితో నిబంధనను చేసి
దేవుడతనితో నిబంధనను చేసి తన స్నేహితుడన్ ప్రకటించెను. తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకుందాము రండి. తన రాజ్య తగినట్లు నడుచుకుందాము రండి.